హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. అసలు ఈరోజు నేను వేసుకున్న ప్లాన్కి నాకు ఈ డే జరిగిన దానికి సంబంధమే లేదు. అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి వరుసగా ఒక్కొక్క నామినేషన్కి ఒక్కొక్క వీడియో చేస్తా. 2 గంటలకు వీడియో వదులుదామని చెప్పి ప్లాన్ చేశా. చివరికి ఆదిత్యం గారితో మొత్తం రాసుకున్నాను కూడా. ఆయనతో గంట ఉంది రాసుకున్నాను కూడా. కట్ చేస్తే ఒక ఇష్యూ వచ్చింది. దాంతో అసలు లాక్కొని పిక్కొని ఇప్పుడు దాకా మీరు నమ్మినా నమ్మకపోయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇప్పుడు దాకా తినలా, మధ్యలో ఫ్రూట్ తినాలండి. సో అది కూడా స్పూన్తో దానిమ్మకాయ తింటా ఆ వర్క్ కంప్లీట్ చేశా. టైం కుదరంగానే ఇంకా ఇవన్నీ కాదు కానీ అట్లీస్ట్ అన్సీన్ అంటే నామినేషన్స్ తర్వాత ఏం జరిగింది అన్న విషయమైనా మనం ఎప్పుడే చెప్తాం కాబట్టి అదేనా చెప్పేద్దాం, ఓ పని అయిపోద్ది అని అనుకున్నా. సో అది మ్యాటర్. అందుకోసం లేట్ అయింది, వర్క్ బిజీ వల్ల లేట్ అయింది. ఈ రోజుతోనే చాలా కొద్దిమంది క్లారిటీ రావాలి. ఏంటి అంటే నువ్వు వ్యూస్ కోసం చేస్తావనో లేదంటే పలానా కంటెస్టెంట్కి లేపడానికి ట్రై చేస్తావనో. నిన్నేమో ఏంటంటే మెసేజ్లు ఈరోజు మీ గౌతమ్ని కొంతమంది ఈరోజు మీ గౌతమ్కి శేఖర్ భాష ఎలివేషన్ ఇచ్చాడంట కదా, సో ఫుల్గా లేపుతామంట కదా అని కట్ చేస్తే లైవ్లో చాలా ఫ్యాన్స్ కనిపించుండొచ్చు. నాకు అనిపించి ఆయన ఏం చెప్పారంటే మీరు అందరూ బాగా ఆడుతున్నారు, సో గౌతమ్ మాట ఇంకా బాగుంది అని చెప్పారు. దానికి బ్యాక్గ్రౌండ్ వేసుకొని పెట్టుకుంటే హైలైటింగ్గా ఉంటుంది. కానీ నెక్స్ట్ కట్ చేస్తే ఈరోజు మెసేజ్లు ఏంటి, సీత నిఖిల్ని ఏదో అనేసింది, సో నువ్వు ఇంక రెడీగా ఉంటావుగా లేపడానికి, ఇంక సింపతికి రెడీగా ఉంటుంది. భయ్యా నాకు తినడానికి టైం లేదంటే వాళ్ళకి నేను ఎందుకు లేపుకుంటా కూర్చుంటా, కొద్దిగా ఆలోచించండి. అదనమాట సంగతి. సో మనకు అనిపించింది, ఇక్కడ కనిపించింది, నాకేం చెప్పాలనిపించింది దాన్ని చెప్తాను. కానీ అలా ఏం కాదు, మీరు అనుకున్నట్టు ఏం కాదు. జస్ట్ నాకు బిగ్ బాస్ అంటే ఒక ఇష్టం అంతే. సో ఇది నామినేషన్స్ తర్వాత ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. ఇంకొక మెసేజ్ ఏదో చాలామంది పంపించారు, రివ్యూయర్స్ని వీళ్ళందరినీ ఎలాగ నామినేషన్ చేస్తున్నారు అంటే ఎవరో రీల్ చేసినట్టున్నారు. దాని మీద రివ్యూయర్స్ని కూడా నామినేషన్లకు పంపిస్తే బెల్ల ఉంటుంది, మీరు ఎవరిని చేస్తారు ఏంటి అని చెప్పి ఇలా చెప్పేస్తే ఎలా ఉంటుంది. వెళ్తారా నామినేషన్? ఖచ్చితంగా వెళ్తా, గట్టిగా కూడా నామినేషన్ చేస్తా. ఐఎమ్ డామ్ షూర్ నేను చేసే నామినేషన్ అందరికీ నచ్చిద్దని కూడా. ఏం చెప్పాడ్రా అన్నట్టు ఉంటుంది. సునీల్ గారు చెప్పినట్టు కాదు, ఏం చెప్పాడ్రా అన్న రేంజ్లో చెప్తుంది నామినేషన్. ఎనీవే, సో అయిపోయిన తర్వాత అవినాష్ ఏమంటాడంటే బిగ్ బాస్ అందరూ నుంచోబెట్టి వెళ్ళిపోమంటాడు. రే నువ్వు ఒకటి గమనించావా, బిగ్ బాస్కి నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని అనలేదు అంటాడు. అక్కడ డౌట్ వచ్చింది. కానీ ఈరోజు ఏమైనా జరిగిద్దేమో లైవ్ అలా పక్కన కొంచెం మొత్తం చూడలేదు, టు బీ ఫ్రాంక్ చూడలేదు, ఏం జరగల, వచ్చి న్యూస్ కూడా అంత ఏం జరగల. సో ఇయ్యే నామినేషన్స్ ఇంకా ఫైనల్. ఈ వారం ఓజీలో నుంచి ఒకళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ముఖ్యంగా వాళ్ళ నలుగురు ఏదైతే బ్యాచ్ ఉందో నిఖిల్ అండ్ కో, అందులోంచి ఒకళ్ళు వెళ్తారు. అది ఎవరు వెళ్తారని తెలియదు. అలాగే గౌతమ్ ఫ్యాన్స్ ఓట్లు వేసిన దాని ప్రకారం అటు ఇటు అయితే ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఆశ్చర్యపోసంలా ప్రేరణ, నబీలు ఎవరిదైనా ఎటైనా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక మెజారిటీ ఓట్ షేర్ లేదు కాబట్టి, వాళ్ళ కంటెస్టెంట్ లీడ్ కాబట్టి. చూద్దాం, దాని గురించి రేపు మాట్లాడుకుందాం మొత్తం నామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత. సో అది అన్న తర్వాత వాష్రూమ్లో యష్మి ఏడుస్తూ ఉందన్నమాట. సో యష్మి నాకు ఒక్క విషయంలో అయితే మాత్రం గట్టిగా నచ్చలా. ఏంటి అంటే ఈ ఫ్లిప్ అవుతున్నారా, నిఖిల్ విషయంలో తనది తప్పు ఉంది, నిఖిల్ తప్పు ఉంది, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ సీత ఒక మాట అంటది నిఖిల్ని, మన నైట్ రివ్యూలో దాని గురించి గట్టిగా మాట్లాడదాం. ఆ మాట అన్నప్పుడు వీళ్ళకి పోనీ సీత కంటే తెలుసో తనది బయట నుంచి చూసి వచ్చిందో ఏదో ఒకటి వచ్చింది అంటే ట్రాప్ చేస్తున్నాడు, తన గేమ్ కోసం వాడుకుంటున్నాడు, యూస్ చేసుకుంటున్నాడు అన్న రేంజ్లోనే. వర్డ్స్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, అవి నేను రాసుకోలేదు కాబట్టి ఇక్కడ వర్డ్స్, బట్ ఆ రేంజ్లోనే ఉంది. తను దానికి ఏమీ మాట్లాడాల. నువ్వు ఒక మనిషిని ఇష్టపడ్డావు, యష్మి ఇష్టపడింది కదా, ఇష్టపడినప్పుడు ఒక స్టాండ్ తీసుకొని చెప్పచ్చు కదా ఆ మూమెంట్లో. ఈరోజు చెప్పచ్చు, రేపు చెప్పచ్చు, లేదు నాకు అలా అనిపించలేదని. నేనేదేంటంటే ఆ మూమెంట్లో తలుపే బదులు అవునా నువ్వు చెప్తున్నావు అని చెప్పి, లేదే మీకు అలా అనిపిస్తుందా, నాకేమో అనిపించట్లా, నిఖిల్ నువ్వేనా చేస్తున్నావా అని చెప్పి అలా అని ఉంటే ఎంత బాగుండేది. మీరు అంత ఇష్టపడినప్పుడు మీరు చూసి కదా ఇష్టపడ్డారు, మీరు అక్కడ చూడటం, ఆ క్యారెక్టర్ చూడటం అన్నీ చూసే కదా ఇష్టపడ్డారు. బ్యాక్ ఎండ్లో ఇంకోటి ఏదో జరిగి ఉండొచ్చు, నిజంగా చీట్ చేస్తూ ఉండొచ్చు, కానీ అది మీకు తెలియదు కదా, వేరే వాళ్ళు ఎవరో చెప్తే నమ్మేది కాదు. ఒక్క స్టాండ్ అక్కడ తీసుకొని ఉంటే అదిరిపోయేది. నాకు అది మాత్రం అసలు నచ్చలేదు అనమాట. సో యష్మి ఏడుస్తూ ఉంది, ఎవరికి కనిపించకుండా కిందకి వంగని. పాపం ఎంతమంది భయ్యా, ఇంకోటి చెప్తున్నాను, చాలామంది దీన్ని ఈజీగా తీసేస్తారు. కానీ మీకు విషయం చెప్పాలంటే చాలా కష్టమైన పని. బయట నుంచి ఒకళ్ళు వచ్చి బుల్లెట్స్ దడ దించుతూ ఉంటే మేము చూసి వచ్చామన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు చెప్తా ఉంటే ఇక్కడ నుంచొని సీసా పగిలించుకుంటా అయ్యే పాయింట్లు అదొక రిటైజేషన్, అదొక అవమానంగా తీసుకుంటా వాళ్ళిద్దరు, ముఖ్యంగా ప్రేరణ యష్మి అలా నుంచొని అన్ని పాయింట్స్ యాక్సెప్ట్ చేసిన డిపెండ్ చేసుకుని ఏదైనా చేసుకొని. బట్ ఇది చాలా అంటే చాలా కష్టమైన పని. మీకు ఇంకో సైడ్ రాయల్స్ని మీరు చూస్తే, ఇంకో సైడ్ ఇది కూడా అడిగారు, నేను రివ్యూలో చెప్పడం మర్చిపోయా. చూసే బ్రో వాళ్ళందరూ గ్రూప్గా కూర్చున్నారని. లైవ్ చూడడం వాళ్ళు తెలియదేమో, యాక్చువల్గా నిఖిల్ ఇటు సైడ్ నుంచి ఉంటే బిగ్ బాసే వాళ్ళని 2 గ్రూపులుగా నిఖిల్ మీరు అటు వెళ్ళండి అని చెప్తాడు. సో వాళ్ళు అటు వెళ్ళిన తర్వాతే వీళ్ళు ఇటు నుంచి ఉంటారు. సో వాళ్ళు కావాలని బిగ్ బాసే రాయల్స్ని ఒకటి ఓజీని ఒకటి అని చెప్పి విడదీసి నుంచో పెట్టాడు అక్కడ.
సో ప్లాన్ ఏదో జరిగింది ఖచ్చితంగానే, అది మాత్రం నాకు కూడా అర్థమైంది, దాని గురించి మాట్లాడదాము. బట్ అది సంగతి అక్కడ. సో ఏదో చెప్తా పాయింట్ స్కిప్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళాలా, వద్దులే. సో ఎనీవే ఏం చెప్తానంటే ఇది ఈజీ కాదు. ఇంకో సైడ్ మీరు రాయల్స్ని చూస్తే వాళ్ళు జస్ట్ వైల్డ్ కార్డ్స్ కాదు, వైల్డ్ కార్డ్స్కి వచ్చిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి అంటే అడ్వాంటేజ్ వీళ్ళందరి గురించి తెలుసుకొని వస్తారు, డిసడ్వాంటేజ్ అంటే ఆడియన్స్తో కనెక్షన్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. కానీ వీళ్ళు రెగ్యులర్గా సీజన్స్కి వచ్చే వైల్డ్ కార్డ్స్ కాదు, వీళ్ళు ఆల్రెడీ ఫుల్ గేమ్ ఆడి వచ్చిన వైల్డ్ కార్డ్స్. చాలా వీక్స్, 9 వీక్స్ 10 వీక్స్ ఉన్నాడు టేస్ట్ తేజ, 9 వీక్స్ ఉన్నాడు. గౌతమ్ 13 వారాలు ఉన్నాడు, అవినాష్ 13 వారాలు ఉన్నాడు, ఒక్క రోని తక్కువ వారాలు ఉన్నది. వీళ్ళందరూ ఏమి సింపుల్ వైల్డ్ కార్డ్స్ కాదు, వీళ్ళకి గేము తెలుసు, ఆల్రెడీ హౌస్లో ఉండి ఆడారు, చాలా లాంగ్ టైం ఆడారు, వీళ్ళకి బిగ్ బాస్ ఆడియన్స్తో కనెక్షన్ ఉంది. బిగ్ బాస్లో ఏం జరిగిద్ది, ఏం చేస్తే ఎలా వెళ్తుంది, ఎక్కడ ఏ పావు కదిపితే ఏం జరిగిద్ది, బయటికి ఈ కంటెంట్ ఎలా ప్రొజెక్ట్ అవుతుంది మొత్తం తెలుసు. ఫుల్గా ఆడేసుకున్నారు హౌస్లో వీళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడారు, మంచిగా కనిపిస్తూనే వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడారు, తప్పనట్లా, అదే గేమ్ అలాగే ఆడాలి, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడారు. వీళ్ళకి తెలియట్లా వాళ్ళు ఎలా గేమ్ ఆడుతున్నారు ఏంటి అని చెప్పి. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్స్పీరియన్స్ని క్యారీ చేస్తున్నారు. వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల వీళ్ళు దొరికిపోతున్నారు. కొన్ని వీళ్ళు కావాలని చేస్తే దొరికిపోతున్నారు, కొన్ని తెలియక దొరికిపోతున్నారు. తెలియట్లేదు వాళ్ళకి, తెలియకుండానే దాన్ని ఎంత చెప్పినా కూడా డిఫెండ్ చేసుకున్నారు. మీరు గ్రూప్ ఏ పాయింట్స్ అంటే నామినేషన్ చేయకపోతే గ్రూపా అని చెప్పి చాలా పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళకి అది తెలియట్లా. దాన్ని యాక్సెప్ట్ చేసుకొని కూడా ఆడొచ్చు అన్న విషయం కూడా తెలియట్లేదు. సో ఇది చాలామంది ఏముంది అసలు డిఫెండ్ చేసుకోలేకపోతున్నారనో, లేదంటే ఇంకోటనో దొరికేశారనో అట్లా అనుకుంటారు. కానీ ఈజీ కాదు, మామూలు నామినేషన్ ఈజీ కాదు. ఇంకా బయట నుంచి వచ్చిన అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఎలా ఈజీగా ఉంటుంది. నిఖిల్ పృథ్వీతో చెప్పుకొని బాధపడతా ఉన్నాడు అనమాట సీత నామినేషన్ కోసం. హస్బెండ్ మెటీరియల్ అని చెప్పింది నేనా అంటే స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పింది కదా సీత, దానికోసం నీకేమనిపిస్తే అది ఆడు, డైరెక్ట్గా చెప్పేసే, ఎవరేమనుకున్నా పర్లేదు, ఇట్స్ ఎ గేమ్, నువ్వు హట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పింది స్టేజ్ మీద నుంచి. అని నేను అప్పుడు కూడా అలాగే కూర్చొని ఓకే అనుకుంటున్నాను చెప్తే నేనేమల్లా ఇంతలోనే ఆవిడకి ఎందుకు మారిపోయింది అంత ఇదిగా అని చెప్పి. నాకేమనిపించిందంటే టు బి ఫ్రాంక్, సీత నామినేషన్ చూస్తున్నప్పుడు నైట్ కూడా చెప్తాను ఈ పాయింట్. సోనియా నామినేషన్ చేసి వెళ్ళిన తర్వాత ఈ పాయింట్ నాకు సోనియా గారికి ఈ పాయింట్ పెట్టాలని లేకుండా ఉండే అని నేను అనుకుంటున్నాను. యష్మిది ఆ ఎమోషన్స్ అని రావటం వల్ల పెట్టారనిపించింది. పెట్టిన తర్వాత వెళ్ళి డిస్కస్ చేసుకున్నారేమో అనిపించింది, అంటే ఇలా పాయింట్ వచ్చింది యష్మిది అని చెప్పి. సో అదే తీసుకుని వచ్చి ఇక్కడ ఇచ్చేసిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సీతకి వీళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ జలసీ అనేది క్రియేట్ అయిందేమో. వీళ్ళు కూడా ఇష్టపడ్డారు, నిఖిల్ సీత ఇష్టపడింది, వీళ్ళని ఎందుకు కానీ ఇష్టపడింది, చెప్పింది, సీత వద్దన్నాడు, దాని తర్వాత దూరం పెరిగింది. వేరే యష్మి విషయంలో ఆ దూరం పెరగల, అది ఉందన్నమాట. ఆ కుర్చీలు పెట్టడమా, కుట్లిప్పటమా, ఏదో సంథింగ్ దాని మీద ఏమైనా వీళ్ళు జలసీగా ఫీల్ అయ్యారా, కావాలని ఇలా పెట్టి ఆయన నెగిటివ్ చేయాలనుకున్నారా ఏంటన్నా నాకు అర్థం కాలేదు. కానీ బట్ ఒక ప్లాన్తో మాత్రం వచ్చారు, బ్లైండ్గా మాత్రం రాలేదు. ఏదో వచ్చి 4 పాయింట్లు చెప్పి వెళ్ళిపోదాం లేదు, ఖచ్చితంగా ఒక ప్లాన్తో వచ్చారు. అది పాజిటివ్గా సింపతి క్రియేట్ చేద్దాం అని చెప్పి అలా వచ్చారా, లేదంటే ఇంకోలా వచ్చారో తెలియదు. కానీ సింపతి క్రియేట్ చేద్దామని వచ్చారా, ఎలా వచ్చారో తెలియదు. కానీ మొత్తానికి అయితే మాత్రం గట్టిగానే వచ్చారు. దాని తర్వాత అవినాష్ వీళ్ళందరూ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఫుల్ డ్యాన్స్ అడావిడి, అసలు 13th వీక్లోకి వెళ్ళిపోయారు కదా, ఆనందం అన్నది వాళ్ళకి ఉంటుందిలేండి. వాళ్ళని మనం ఇది చెప్పబట్టకూడదు. అవినాష్ ఫస్ట్ వచ్చేటప్పుడు అంటే 1, 2, 3 ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని చెప్పి అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే సీజన్ అలా ఉంది కదా, ఎవరు విన్నర్ మెటీరియల్ లేదు, వైల్డ్ కార్డ్స్ మీద హోప్స్, నేనే పెట్టా వైల్డ్ కార్డ్సే మనకు హోప్ ఈ సీజన్ మీద అని చెప్పి. సో అంతవరకు ఛాన్స్ ఉంది, ఆ హోప్తోనే వచ్చానని చెప్పాడు. ఇప్పుడు టాప్ 5 వీళ్ళు ఫ్యామిలీస్ మొత్తం పెట్టిన తర్వాత అది కొద్దిగా కిందకు వచ్చేసింది, పడిపోయింది అన్న విధంగా చేసి ఇప్పుడు మళ్ళీ ఈ రాజు ఇప్పుడు వచ్చింది అంటే ఇంకా 4-5 వారాల్లో మనకు గట్టిగా ఛాన్స్ ఉంది అని అనుకుంటా ఉంటారు. సో అక్కడ తేజ అంటాడు మిక్స్డ్ రివ్యూస్ అన్ని, వాళ్ళన్నీ ఫ్యామిలీస్ అన్ని అలా పెట్టారు, వీళ్ళు చూస్తేనే ఇలా పెట్టారు, ఇదంతా మిక్స్డ్ రివ్యూ. అంటే అవినాష్ టాప్ 5లో ఉండాలని నాకు కోరిక రా, నాకేమీ లేదని చెప్పి అవినాష్ చెప్తే తేజ నాకైతే నేను ఉంటానని అనిపిస్తుంది అన్న ఖచ్చితంగా అని అంటాడు. అనగా రోజు అంటే నేను కూడా ఉంటానని అనిపిస్తుంది అంటే అవినాష్ మన ముగ్గురు ఉంటే ఇంకెవరు ఉంటారా అంటే వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఉంటారులే అలాంటిది అనమాట రోని. సో వీళ్ళు ముగ్గురు ఫిక్స్ అవుతున్నారు, తప్పలేదు. వీళ్ళ గేమ్ టాప్ 5కి చేరే గేమ్ కాదా అంటే మంచి గేమే, ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ టాస్క్లో కానీ బాగా ఆడుతున్నారు. వాళ్ళకి గ్రూప్ ఎలా అర్థం కావట్లేదు, వీళ్ళకి నామినేషన్లో రాబోతే ఏం జరిగింది అన్న విషయం అర్థం కావట్లా, అంతే ఏం చేయలేం. నెక్స్ట్ చేసే చెప్తాడు ముందు మా అమ్మది ఫుల్ఫిల్ చేసుకునేలా గట్టిగా ఆడదామని చెప్పి నేను ఫిక్స్ అయ్యానన్నా. ఇంకా దాని తర్వాత వచ్చేది ఏదైనా బోనస్ అనుకున్నాను చెప్తే ఇంకేమనుకోవాలా. బట్ ఇక్కడ కొత్తగా నాకు నేను పరిచయం అయ్యానని చెప్పుకున్నాడు. రోని ఏమో అని చెప్పి ఏమంటదంటే గట్టిగా ప్లాన్ చేసుకుని వచ్చి ఏదో వచ్చాను అన్నట్టు చెప్తుంటే లేదండి నేను అసలు ఏం ప్లాన్ చేసుకోలేదండి అంటాడు. ఎంత లంగోటా వేసుకొచ్చి ఇక్కడ దాకా జారిపోతే ఇక్కడ దాకా ఎత్తుకున్నానని చెప్పి ఆవిడ కొద్దిగా సరదాగా ఎక్కిరిస్తూ ఉంటుంది అనమాట. అవినాష్ అంటే అరే ఫస్ట్ నీకు నామినేషన్ పాయింట్స్ నువ్వు ఏదైతే మాట్లాడతావో అది బాగా ప్లస్ అయింది. దాని తర్వాత ప్రీ క్లైమాక్స్లో ఈ అమ్మ మ్యాటర్ నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అలాగే ఆ బస్తాల టాస్కులు కానీ ఇవన్నీ నీకు బాగా ప్లస్ అయ్యాయి, నువ్వు బాగా ఆడినావు కూడా
అందుకే నీకేంటి ప్లస్ అని నువ్వేం వర్రీ అవసరం లేదని చెప్తారు. విష్ణుప్రియ వచ్చిన తర్వాత మనం అన్నం తిందామన్నారు, మళ్ళీ మీరే కట్ చేస్తే ఎక్కడున్నారు అది అని అంటే, అరే అవినాష్ తేజతో స్లోగా అరే ఆర్ట్లో మనం విష్ణుప్రియని కూడా కలిపేసుకుందామా అని. వీళ్ళు ఆర్ట్ బ్యాచ్. నేను ఫస్ట్ టైం ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు లోపల అనుకున్నారు కాబట్టి ఈ పేరు చెప్తున్నా, అనుకోకపోతే నేను చెప్పను, వాళ్ళంతా వాళ్ళు అనుకున్నారు కాబట్టి. అంటే విష్ణుప్రియ అంటది నేను అలా కాదు, నేను ఆడా ఉంటా, నేను ఈడా ఉంటా, నా గ్రూప్స్ లేవన్నట్టు నేను ఎక్కడైనా ఉంటానంటే, రోహిణి ఏమో ర్యాట్ అంటది. వాళ్ళు దాన్ని ర్యాట్ని పాష్గా రాట్ అన్నట్టు అన్నారు, కానీ వాళ్ళకి అర్థం కాలే వాళ్ళు ర్యాట్ అనుకున్నారు అని చెప్పి. అది కొంచెం నాకైతే మాత్రం అది నచ్చల, ఆ పేరు డీగ్రీడింగ్ అనిపించింది చెప్తే. అది ఆర్ట్ ఓకే పాజిటివ్గా ఉంది, ర్యాట్ నెగిటివ్గా ఉంది నాకు. కింద ర్యాట్ నెగిటివ్ ఏంటి బ్రో, వినాయకుడి వాహనం అని చెప్పి కామెంట్లు చేయొద్దు, ముందే చెప్తున్నా. సో విష్ణుప్రియ వ్రాట్ అని పెడదాం, వ్రత్ అని పెడదాం ఉంటుంది, వీరాట్. సో వ్రత్ అంటే రథం లాగా అనగానే అప్పుడే గౌతమ్ వస్తూ ఉంటాయి. టేస్ట్ గౌతమ్ కూడా కలిపేసుకుందాం అన్న, గ్రాట్ అని పెట్టుకుందంటే విష్ణుప్రియ ఆయన కలవాడు, ఆయన సోలో అంటా ఉంటాడని చెప్తుంటుంది. అవినాష్ ఏమో అరే ఎందుకురా ఇవన్నీ, మనకు అసలుకే గ్రూప్ లేదురా, మళ్ళీ అందరూ ఎలాగే ఉందనుకుంటారు అని అంటాడు. క్రిస్టల్ క్లియర్గా గ్రూప్గా ఆడతా, వీళ్ళు కూడా గ్రూప్గా ఆడటం ఇన్ ద సెన్స్ వీళ్ళు కూడా వాళ్ళకి ఏవైతే చెప్పారు నామినేషన్ చేసుకోవట్లేదని, వీళ్ళు నామినేషన్ చేసుకోవట్లేదు. వీళ్ళు ఇప్పుడు తేజ ఉన్నాడు, తేజ కూడా తనకి సహాయం చేశాడు కదా ఈ కెప్టెన్ అవడానికి, అదే చీఫ్ అవడానికి రోహిణికి, వాళ్ళు అలాగే సహాయం చేసుకున్నారు. అవినాష్ కూడా రోహిణికే సహాయం చేశాడు, వాళ్ళు వచ్చేసి ప్రేరణకి పృథ్వీకి సహాయం చేయలేదు కదా, వాళ్ళంతా వాళ్ళు కూడా అదే చేసుకున్నారు. ఇంకొక మెయిన్ మ్యాటర్ కూడా చెప్తా, అసలు నిన్న నామినేషన్స్లో వచ్చిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు ఉంటుంది, వాళ్ళు గ్రూప్గా ఆడుతున్నారా లేదా అని చెప్పడానికి. నెక్స్ట్ గౌతమ్ రోహిణితో డ్యాన్స్ చేద్దాం రా అంటే కొంచెం సరదాగా ఏదో చేసుకుంటూ ఉంటారు అనమాట, మొత్తానికి ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. గౌతమ్ అక్కడ అంటే యాక్చువల్ వీళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటంటే కలిసి మాట్లాడుకోవడం కదా గ్రూప్ అంటే, గేమ్లో వీళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటా ఎండ్ వరకు నేను వీడిని నామినేట్ చేయను అన్నది పాయింట్ ఉండొచ్చు. సో అది పాయింట్, అదే గ్రూప్ గేమ్ అంటే. విష్ణుప్రియ అది ఎలాగా నాకు అర్థం కావట్లేదు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ సీజన్లోనూ చివరి వరకు లేరా అంటే, గౌతమ్ ఏమో నాకు వేరే సీజన్ కోసం తెలీదు అంటాడు. ఎందుకు తెలీదు నీకు, మీ దాంట్లో స్పై అని చెప్పి అనుకున్న బ్యాచ్లు 2 చివరి దాకా వెళ్ళలేదా, ఊరికినే తెలియదని చెప్పాడు. విష్ణుప్రియ ఏమో అదేంటి ఇన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్షిప్ అనో ఇంకోటనో బెండకాయనో ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది, దానికి స్టిక్ ఆన్ అవ్వకపోతే జనాలు ఏమనుకుంటారు, నీకు అసలు రెస్పెక్ట్ లేదు, నీకు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు అంటది. కరెక్టే కదా ఈ పాయింట్. మరి ఎందుకు వీళ్ళకి నెగిటివిటీ వస్తుందంటే ఓపెన్గా చెప్పకపోవటం. అవును నా ఫ్రెండ్, నేను నామినేట్ చెయ్యను, టేస్ట్ తేజ చెప్పినట్టు నా ఫ్రెండ్ పక్కా తీసుకెళ్ళి చెప్తా. అసలు ఆ పాయింట్ వీళ్ళకి ఎవరికి కలగాల, టేస్ట్ తేజ చెప్పిన పాయింట్. ఆ పాయింట్ పెట్టుకొని టేస్ట్ తేజని మధ్యలోకి లాగి నీట్గా డిఫెండ్ చేసుకోవచ్చు. నా ఫ్రెండ్ని అసలు నామినేట్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ రోజు యష్మి ఏం చెప్పాలి ముద్దుగా అంటే ఇలా చెప్పుంటే బలండి, నేను చేద్దాం అనుకున్నాండి, కానీ ఆ రోజు నేను మా ఫ్రెండ్ని చేద్దాం అనుకుంటున్నానంటే టేస్ట్ తేజ వచ్చి నాకు కళ్ళు తెరిపించాడు, తనే రివర్స్లో నాకు నామినేషన్ ఇస్తాడు, ఫ్రెండ్ని నామినేట్ చేయడం ఏంటి, నీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పి నన్ను నామినేట్ చేశాడు. ఆ రోజు టేస్ట్ తేజ మహానుభావుడు వల్ల నాకు కళ్ళు తెరిచిపోయి నేను ఆ రోజు ఫిక్స్ అయ్యా అసలు నా ఫ్రెండ్స్ నేను నామినేట్ చేయొద్దని, మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పాను, మీరు కూడా నన్ను నామినేట్ చేయొద్దు, మనం ఫ్రెండ్స్ రా అని చెప్పి ఇలా చెప్పుంటే టేస్ట్ తేజ పాయింట్ తీసుకొచ్చి మధ్యలో పెట్టండి. దీనికి అందరికి కారణం టేస్ట్ తేజ. సో తేజ చెప్పినట్టే మేము చేసాము, తను చెప్పాడు. సో అది ఒక గ్రూప్ గేమ్ అయితే కనుక తనే మాకు నేర్పించాడు, మా లీడర్ తనే అని చెప్పేసి అయిపోయేది. వాళ్ళకి బాబు ఎవరికి అలగలేదు, ఆ రోజు అంత అడౌట్ చేశారు. అదే అంటున్నా, ఆడిన వాళ్ళకి డిఫరెన్స్ అది, వీళ్ళకి ఏం గుర్తుండవు ఏ పాయింట్లు ఎలా వెళ్తాయి, ఎక్కడ తిరిగితే ఏం జరిగిద్ది అని చెప్పి. సో విష్ణుప్రియ అన్న తర్వాత గౌతమ్ ఏమో అరే నచ్చితే అలానే ఉండు, నచ్చిన వాళ్ళు అలానే ఉండొచ్చు, నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, గ్రూప్గా ఫ్రెండ్స్గా అలా కావాలంటే ఉండొచ్చు అని టేస్ట్ అంటాడు. మా సీజన్లో 2 గ్రూప్స్ ఉన్నాయండి, ఒకరికి పాజిటివ్ అయింది, ఒకరికి అటు ఇటు అయింది అనగా విష్ణుప్రియ అటు ఇటు అయింది మీరు మార్చేశారు ఏదో అంటే నెగిటివ్ అయింది అని చెప్పబోయి అటు ఇటు అయింది అని చెప్పి లేదని చెప్తారు. దాని తర్వాత అది కట్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన కూడా ఏంటి గ్రూప్గా ఆడినా వాళ్ళు కూడా ఫైనల్ దాకా వెళ్ళారు అని ఏదో చెప్పబోతున్నాడు. సో వీళ్ళకి ఛాన్స్ ఉంది కదా, అక్కడికి నాకు అర్థమై ఓకే మన ఏదో రాంగ్ ఇన్పుట్ ఇచ్చేస్తున్నాం అని చెప్పి వదిలేశాడు. గ్రూప్ అయినా మీరు ఏది ఆడినా ఎలా ఆడినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి అంటే మీరు డంకేకి చోట్ అంటారు అనుకుంటా హిందీలో, ఆ హిందీ బిగ్ బాస్ వస్తున్నప్పుడు వస్తూ ఉంటుంది, ఫ్రంట్ ఫుట్ మీద ఆడాలి, వెనకొకటి ముందు ఒకటి అలాగా. అవును నా ఫ్రెండ్ నేను నామినేట్ చెయ్యా, అవును నా ఫ్రెండ్ నేను నా ఫ్రెండ్కి చీఫ్ అయ్యేదాకా సపోర్ట్ చేస్తా, అంతే. అమ్మాయి నోటికి చీఫ్ అయింది ఒకసారి అవ్వాలి, చీఫ్ అయ్యేదాకా నేను సపోర్ట్ చేస్తా, దట్స్ ఇట్, అయిపోయింది కదా, ఏముంది ఇందులో యాక్సెప్ట్ చేయడానికి. నెక్స్ట్ నిఖిల్ పృథ్వీ, ఇది సీరియస్ మ్యాటర్. సో బయటికి వెళ్ళినా అదే చెప్తా, దట్ ఈస్ వెరీ రాంగ్ స్టేట్మెంట్, ఐఎమ్ నాట్ గోన్ ఫర్గివ్ వాట్ షీ సెడ్. సో ఇది బయటికి వెళ్ళాక కూడా ఇది చాలా రాంగ్ స్టేట్మెంట్ అని చెప్తా. ఇంకా నేను తనని నా జీవితం అనలేదు కానీ ఇంకా నేను తనని క్షమించనని చెప్పాడు. నేను తమ్ముళ్ళలో జీవితం పెట్టేశానా,
సెట్ అదైతే ఖచ్చితం. సో తప్పు చెప్పడం అయితే రాంగ్. మీ యూజింగ్ సమ్వన్ ఫర్ మై గేమ్, నా గేమ్ కోసం వేరే వాళ్ళని యూజ్ చేయడం మాత్రం రాంగ్. నన్ను ఎప్పుడైనా సాక్రిఫైస్ చేసుకున్నాను తప్పితే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వడం కోసం, అది సెకండరీ అబ్బాయి అయినా అమ్మాయి అనేది. బట్ నన్ను నేను సాక్రిఫైస్ చేసుకుని వేరే వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలని చూసాను తప్పితే నేను ఎవరిని యూజ్ చేసుకోలేదు. అది మాత్రం చాలా రాంగ్ స్టేట్మెంట్. నేను తనని అసలు క్షమించను అని చెప్పి గట్టిగా చెప్పాడు. ఇప్పుడు ఆ థంబ్నెయిల్ మార్చాలి నేను. నెక్స్ట్ నబీలు, నేను నామినేట్ చేశా కదా నైనిక. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకోటి నేను గమనించింది, ఆదిత్య ఓము, నైనిక, బేబక్క వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళని ఎవరైతే నామినేట్ చేశారో వచ్చి వాళ్ళకి నామినేషనే వెళ్ళిపోయారు. ఆదిత్య ఓం గారు కర్మ రిటర్న్స్ అని అన్నారు కదా, ఏం లేదు, ఆయనకి వీళ్ళిద్దరు నామినేట్ చేశారు వెళ్ళిపోయేటప్పుడు. వీళ్ళిద్దరు నామినేట్ చేయడం వల్ల ఆయన ఎలిమినేషన్ అయ్యారు. యష్మి ఉన్ను ప్రేరణ, ఆయన వచ్చి వాళ్ళకి రివర్స్లో నామినేషన్ వేశారు. సేమ్ నైనిక కూడా అంతే, బేబక్ కూడా అంతే. బేబక్క పృథ్వీ వేశాడు కాబట్టి బేబక్ వచ్చి పృథ్వీకి వేసింది. నైనికకి వేసాడు ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు. సో రివర్స్లో నైనిక నబీల్కి వేసింది అనమాట. నేను నామినేట్ చేశా కదా అందుకని అది పెట్టుకొని చెప్పింది అంతే. గాసిప్ అంటది, అదేం గాసిప్ అంటే ఆవిడ నామినేషన్ పాయింట్స్ అనమాట. నేను అందుకని అన్ని నామినేషన్స్ చెప్పి దాని తర్వాత లాస్ట్కి చెప్దాం అనుకున్నా. బట్ మనకు ఆ టైం దొరకలేదు. ఈ లోపల మీరు చూసుండటం ఏదో జరిగి ఉంటుందని నా కాన్ఫిడెన్స్తో చెప్పేస్తున్నాం అన్నమాట. సీత వాళ్ళు కదా గాసిప్స్ చేసుకుంది. యష్మి అంటే యాక్చువల్గా ఏమైందంటే ఆవిడ చెప్పిన పాయింట్ యష్మితో తిను డిస్కస్ చేస్తాడు. యష్మి ఎందుకు గౌతమ్కి అలా వెళ్ళింది గేమ్ అంటే బయట అంటే ఫ్యామిలీ వీక్ తర్వాత అన్నప్పుడు సీతాఫల్ పాయింట్లు ఆ పాయింట్లు ఈ పాయింట్లు అని చెప్పుకుంటారు కదా, అదే ఆవిడ గాసిప్ కింద పెట్టిందనమాట. ప్లాన్ అంటే వచ్చిన వాళ్ళంతా బయట మీట్ అయ్యి పాయింట్స్ డిస్కస్ చేసుకున్నారు అనుకుంటున్నా అంది. నాకు అదే అనిపించింది, ప్రేరణకు కూడా అదే అనిపించింది. కాకపోతే ఇవి కనిపించిన పాయింట్లు వేరే, నాకు కనిపించిన పాయింట్లు వేరే. శేఖర్ అన్న ఆదిత్య అన్న డిట్టు అదే చెప్పారు. సీత నైన్కి కూడా సేమ్ వర్డ్స్ యూస్ చేసింది అంటే నబీల్ ఏమంటాడంటే అది సేమ్ ఎపిసోడ్స్లో అలా అనిపించుంటుంది, వాళ్ళకు కూడా అయ్యే వర్డ్స్ వచ్చుంటాయి అని చెప్పింటే లేదురా వాళ్ళు మాట్లాడుకుని వచ్చారని. సో నాకైతే మాత్రం సోనియా గారు నామినేషన్ చేసి వెళ్ళిన తర్వాత సీతతో డిస్కస్ చేశారు, ఈ పాయింట్ వచ్చింది ఉమెన్ పాయింట్ అని చెప్పి ఇచ్చారేమో అని అనుకుంటున్నా. దానికి ప్రూఫ్ ఏం లేదు, నన్ను అడిగితే ఏం చేయలేదు, నేను అనుకుంటున్నా అంతే. నెక్స్ట్ పృథ్వీ, ఐ ఫెల్ట్ వాట్ డిడ్ యూ ఫీల్ అని చెప్పి పక్కన నిఖిల్ పక్కన కూర్చొని చెప్తాడు అనమాట. నేను నాకు అర్థమవుతుంది నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి అని చెప్తే నిఖిల్ బయట వాళ్ళకి ఫ్రెండ్స్ బయట వెళ్ళాక ఫ్రెండ్స్ని కలుస్తాము అని చెప్పి అంటున్నారు సింపుల్గా. డ్యూడ్ నువ్వు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నావు? సో బయటికి వెళ్ళాక కలిసిపోదాం, సో బయట కలుద్దాం, బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం అంటారు. నువ్వు ఎలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసి ఈజీగా ఎలా కలిసిపోతారని నేను చెప్తున్నా. ఈ సీజన్ కంటెస్టెంట్లు అయితే మాత్రం ఇప్పుడు కూడా చక్కగా కలిసిపోయారు, ఈ రోజు కూడా చక్కగా కలిసిపోయి చేసుకుంటున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు నిజంగా చూసుకుంటే ఎవరెవరు వాళ్ళతో ఎలాంటి గేమ్స్ ఆడారు ఏంటి అన్నది వాళ్ళు కలవరు. ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ అయితే కలవరు. వైల్డ్ కార్డ్స్ నబీల్ అసలు కలవడు. వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు కానీ వాళ్ళు ఆయనతో గేమ్ ఆడారు, ఆయనకు అర్థం గల. ఇప్పుడు కూడా నామినేషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ గేమ్ ఆడారు. ప్రేరణకి అంతా అయిపోయిన తర్వాత ఆ రోహిణి పాయింట్తో నామినేట్ చేసి తెలిపిన తర్వాత ప్రేరణ ఫీల్ అవుతా అంటే వెళ్ళి చెప్తాడనమాట తేజ, ప్రేరణ వెళ్ళి రోహిణి వెళ్ళి మాట్లాడు అన్నట్టు చెప్తా ఉంటాడు. రోహిణి వెళ్ళి ఓదారుస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ సింపతి వచ్చేసిద్దో అని చెప్పి ఆ సింపతి యాంగిల్ కూడా క్రియేట్ అవ్వకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచిగా మాట్లాడటం, పక్కకు వచ్చి మళ్ళీ వేరే విషయాలు వాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళు చెప్పిన పాయింట్లు వాళ్ళ కోసం మాట్లాడటం, అదే చేశారు. నెక్స్ట్ పృథ్వీ అంటాడు, యష్మికి చెప్పినా కదా అప్పుడు యాక్సెప్ట్, యష్మికి ఇప్పుడు మనం మాట్లాడితే యాక్సెప్ట్ చేయదు, తర్వాత అర్థం చేసుకుంటుంది, కొంచెం టైం ఇస్తే. ఐ డోంట్ వాంట్ దట్ సిచ్యువేషన్ టు హ్యాపెన్. మళ్ళీ ఏదో చెప్పి తను యాక్సెప్ట్ చేయకుండా అరిచి అంతా వద్దు. సో అందుకని ఇప్పుడే అంటే నిఖిల్ చెప్తాను, నేను ఇప్పుడే మాట్లాడిన యష్మితో తర్వాత మాట్లాడతాను అన్నట్టు చెప్తే నిఖిల్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇన్, దాని గురించి మాట్లాడడానికి అనుకోవట్లేదు, కట్ ఇట్ ఆఫ్, నేను కట్ చేసేద్దాం అనుకుంటున్నాను అని చెప్తానమాట. పృథ్వీ ఏమో నువ్వు అట్లీస్ట్ యష్మి నేను అడగాల్సింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో సీత అలా చెప్పినప్పుడు. సో అడగాల్సింది, డూ యూ ఫీల్ లైక్ ఐఎమ్ యూజింగ్ యూ, నేను వాడుకుంటున్నాను నీకు అనిపిస్తుంది అని చెప్పి. ఈ పాయింట్లో సోనియా ఈజ్ 100 times బెటర్ దాన్ సీత అనిపించింది నాకు. ఎందుకంటే నాకైతే మాత్రం ఎక్కడ అమ్మాయిలు యూజ్ చేసుకుంటున్నాడు, ఎందుకంటే ఆయనకు అవసరం లేదు, నామినేషన్లోకి రాకుండా ఉంటాను ట్రై చేస్తానంటే ఆయనకు అవసరం లేదు. ఆయనకి తెలుసు ఆ విషయం, ఆయన సేవ్ అవుతాడని, ఆయన గేమ్ బాగుందని, ఆయన గట్టిగా టాస్క్లు ఆడుతున్నాడని. అన్ని టాస్క్లు మొన్న ఎవరు నాకు పంపించారు, 10గా నిన్న సోలో టాస్క్లు జరిగితే 12 టాస్క్లు గెలిచాడంట నిఖిల్. ఆయనకు తెలియదు అక్కడ ఉన్న హౌస్లో ఉన్న ఆయనకి ఆయన ఎలా ఆడుతున్నాడు ఏంటి అని చెప్పి. ఆయనకి ఎందుకు యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సోనియాకి ఈ పాయింట్ చెప్తాడు, ఏంటి నువ్వు లైవ్లో అనమాట ఈ పాయింట్ ఏంటి అంటే నేను ఎవరైనా యూజ్ చేసుకున్నా అంటే లేదు వెంటనే సోనియా లేదు నువ్వు ఎవరిని యూజ్ చేసుకున్నా నేను అసలు ఆ విధంగా అమ్మాయిలు యూజ్ ఆ విధంగా చెప్పలేదని. బట్ సీత వచ్చి ఆ పాయింట్ పెట్టేసింది. అది మాత్రం నాకు అసలు నచ్చలేదు అబ్బా. అంటే పృథ్వీ నువ్వు అట్లీస్ట్ యష్మిని అడగాల్సింది, ఆ టైంలో అడగాలి అని చెప్తే డూ యూ ఫీల్ లైక్ ఐఎమ్ యూజింగ్ అని అడగాల్సింది. నేను ఇప్పుడు అడిగితే బాగుండదు, అప్పుడు అడిగినా బాగుండదు, నువ్వు ఇప్పుడు అడిగించి బాగుండేది అనమాట. రేపైనా యూ హ్యావ్ టు అంటే నిఖిల్ సరే టుమారో అడుగుతాను, ఇప్పుడు మాత్రం నా మైండ్ అంత ఇదిగా ఉంది అడగాలంటే పృథ్వీ పోర్ట్రే అయింది సెకండరీ, అది బయటికి ఎలా వెళ్ళింది ఏంటి అని చెప్పి. బట్ ఇక్కడ యష్మి ఏమీ చెప్పకపోతే యష్మి హ్యాస్ టు గివ్ ఆన్సర్. కరెక్ట్గా చెప్పాడు పృథ్వీ, ఎలా బయటికి వెళ్ళింది అన్నది వేరే విషయం. ఇలాంటి పాయింట్ గౌతమ్ కూడా చెప్తాడు, మంచి పాయింట్ బాగా అనిపిస్తుంది. సో ఎలా బయటికి వెళ్ళింది అన్నది వేరే విషయం, ముందు ఇక్కడ మాత్రం ఉండి డిస్కస్ చేసి క్లారిటీ వాళ్ళు తనకు అనిపిస్తుందా లేదా అని చెప్పి
యష్మికి చెప్పరా నీ నీ పక్కన ఉన్న వాళ్ళు నీ గేమ్ ఫోకస్ చేయ అప్పుడేమో యష్మికి ఇప్పుడు మొన్న కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పారు, నీ గేమ్ ఫోకస్ అని చెప్పారు. నాకు అలా చెప్పుంటే సైక్ అయిపోయేది. సో అప్పటికి నేను చెప్పాను, చేస్తాను అదే చేస్తానని చెప్పు అన్నట్టు చెప్తేనే ఆవిడ చేసింది అన్నట్టు ఏదో చెప్పాడు. నాకు ఇంత క్లారిటీగా అర్థం కాదు కానీ ఇది. నెక్స్ట్ ప్రేరణ నబీలు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒక బెడ్రూమ్లో వీళ్ళు, ఒక బెడ్రూమ్లో వాళ్ళు, ఒకటేమో హాల్లో ఏమో వీళ్ళు అన్నట్టు. ప్రేరణ నామినేషన్లోకి రావటం లేదంటే ఇది కూడా అంత నాకు డిస్కషన్ అర్థం కాలేదన్నమాట. నామినేషన్లో రావట్లేదంటే గుడ్ థింగ్ అని అంటే గుడ్ థింగ్ అనుకొని లోపల ఉన్నప్పుడు మనమేమో నామినేషన్లో రాకపోవటమే మంచిదైంది అని అనుకుంటాం కదా. హౌ దట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్ అనుకుంటాం. మనం అసలు ఎవరికి ప్రాబ్లం లేదు కాబట్టి మనమేం పాయింట్స్ ఇవ్వటం లేదు కాబట్టి అని అంటారు అన్నట్టు చెప్తుంది ఆవిడ. కానీ నాది కంప్లీట్లీ ఆపోజిట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ హర్ట్ఫుల్. అంటే ఇప్పుడు పద్దాక నామినేషన్లోకి వస్తుంది కదా, నబీల్ అంటే ప్రతిసారి నామినేషన్లోకి వస్తుంది. ప్రతిసారి అని కాదు కానీ ఒక పాయింట్ అయితే ఇదే చెప్తున్నారు కదా, ఏ పాయింట్ లేకుండా నువ్వు సేఫ్గా ఉండటం బెటర్ దాన్ ఇంతమందిని హర్ట్ చేసావు నువ్వు రా అని చెప్పడం, అంటే నువ్వు రావట్లేదని చెప్పి. అంటే నేను నామినేషన్ చేసేదా అంటే ఒకటేమో సేఫ్గా ఉండటం నామినేషన్లో అని అందరూ అనుకుంటాము, కానీ ఇంకో సైడ్ ఏమో నామినేషన్లోకి రావాలనుకుంటాం. నాకు అర్థమైంది చెప్తున్నా, రాంగ్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పాయింట్లన్నీ ఎన్ని చూసిన తర్వాత ఇంత హట్ అయ్యేదానికన్నా నామినేషన్లోకి రాకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. ఏంది గోలా అన్నట్టు కొంచెం బాగా గట్టిగానే తగిలినాయి ఆవిడకి దెబ్బలు. నెక్స్ట్ నబీల్ కూడా బాధపడతా ఉంటాడు అనమాట. ఆయనకి 2 నామినేషన్ వచ్చి అట్లా చెప్పకపోయినా మా పరంగా నేను ఏదో ఒకటి ఆడుకునేవాడిని, ఏదో ఒకటి అయ్యి ఉండేది. బట్ ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ దగ్గరికి వెళ్ళిపోయాను, నేను ఏం చేస్తున్నాను అనిపించింది. అంటే నాకు అసలు నేను హౌస్లో ఉన్నానా ఏం చేస్తున్నానని చెప్పి ఒక ఫ్యూ సెకండ్స్ కదా అనిపించింది. నాకు అసలు అక్కడ డిఫెన్స్ కూడా రావడం లేదు. ఆస్కింగ్ మీ టు డే రియాలిటీ చెక్ చేసుకోమని చెప్పినట్టుంది నైనిక. సో ఆస్కింగ్ మీ టు డే రియాలిటీ చెక్ అంటుంది. సో రియాలిటీ చెక్ అంటే అసలు నాకు అక్కడ పాయింట్స్ కూడా రాలేదు, డిఫెన్స్ కూడా రాలేదు. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వెళ్ళిపోయానేమో, అసలు నేను ఏం చేస్తున్నాను హౌస్లో అన్నట్టు వెళ్ళిపోయిందండి. ప్లాన్ అరే నువ్వు కన్ఫర్మ్డ్ సేఫ్ ఇన్ దిస్ నామినేషన్, నీకు ఓట్లు అలా పడతాయి, గట్టిగా పడతాయి. నీకు ఎవరు నామినేషన్ చేయలేదు, నీకు అందరూ అడ్వైజ్ ఇచ్చారు, నీ మిస్టేక్స్ ఏం చెప్పలేదు. యూ డోంట్ హ్యావ్ టు వరీ. నీది పాయింటే కాదు, టెన్షన్ కూడా పడకు, బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసుకోకు, సేఫ్ అన్నట్టు చెప్పారనమాట. ఒక్క నిమిషం. నెక్స్ట్ నిఖిల్, సోనియా కూడా చెప్పింది ఏంటి, యష్మి ఎమోషన్స్తో ఆడుకుంటున్నానని చెప్పిందా, ఏమనింది అని అడిగితే పృథ్వీ ఏమో యష్మికి డైరెక్ట్గా చెప్పడం లేదనింది. అదే నీ ఫీలింగ్స్ అన్న విషయం చెప్తాను. నిఖిల్, ఫ్రెండ్ వద్దు ఏమొద్దు ఏంటి, పెద్ద స్టేట్మెంట్ వచ్చాక యూజింగ్ అని చెప్పి అసలు నేను అన్నట్టు ఇంకా అసలు ఏం వద్దు, ఎవరితో మాట్లాడిన విధంగా వెళ్ళిపోతాడు. పృథ్వీ ఏమో ఆమెని క్లియర్గా అడిగి డూ యూ రియల్లీ థింక్ ఐఎమ్ యూజింగ్, దెన్ వై డిడ్ యూ, ఒకవేళ కాదన్నప్పుడు ఎందుకు నువ్వు తల ఊపావు అన్నట్టు. సీత పాయింట్లో సీత అలా చెప్తున్నప్పుడు నువ్వు నువ్వు ఇప్పుడు అడిగిన తర్వాత నేను యూజ్ చేసుకున్నాను అనుకున్నా, మరి ఎందుకు తల ఊపావు అని చెప్పి. అదే కదా నాకు ఇక్కడ మాత్రం అసలు అదేంది. పోనీ ఇప్పుడు పృథ్వీ కోసమో లేదంటే నబీల్ కోసమో వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారంటే అవునా అని ఆశ్చర్యపోతే పర్లా. ఎందుకంటే ఓ పాజిటివ్ ఫీల్ అంటే ఉంది, కానీ తన మీద ఎమోషన్స్ కానీ ఎఫెక్షన్ కానీ అంటే ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ కానీ ఒక డ్రీమ్ ఏదైతే అనుకున్నారో బ్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది లేవు. మామూలు ఫ్రెండ్ అన్నట్టే ఉన్నారు. ప్రేరణతో కానీ అలా వచ్చినా కూడా అబ్బాయిలని కదా, అమ్మాయి ప్రేరణతో వచ్చినా కూడా ఫ్రెండ్ అన్నట్టు ఉంది. అవునా ఇవి వాడకుండా ఆశ్చర్యపోయిన పర్లా. కానీ ఒక మనిషిని డ్రీమ్ వచ్చిన తర్వాత ఒక ఇష్టపడ్డావు, నీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసావు, అటు సైడ్ నుంచి కూడా పాజిటివ్ వచ్చింటే మీ స్టోరీ ముందుకెళ్ళేది. సో నీకు పాజిటివ్ అంత ఫీలింగ్ కలిగింది, నువ్వు అంత క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు సమ్మన్ బయట నుంచి వచ్చేలా అంటే అక్కడ స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పి నా బాధ. అక్కడ కదా మీరు స్టాండ్ తీసుకుంటే మీ ఫ్రెండ్షిప్కి కానీ ఏదైనా ఉన్నా మీరు ఎలిమినేట్ అయిపోయినా ఏదైనా సరే కరెక్ట్గా ఉండేది. అట్లీస్ట్ మీకు కరెక్ట్గా లేకపోయినా నిఖిల్కైనా కరెక్ట్గా ఉండేది. నిఖిల్ కరెక్ట్ లేకపోతే ముందు మీకు కరెక్ట్గా ఉండేది. నాకు అనిపించలేదు అని చెప్పుకుంటే ఏమయ్యేది. ఇప్పుడు కూడా అనుకుంటున్నట్టున్నారు, ఇందాక డిస్కషన్ జరుగుతుంది, నాకు అనిపించలేదు అలాగని వాడుకుంటున్నట్టు అని చెప్పి. కానీ అక్కడే కనుక చెప్పుంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి ఫ్యూజ్ ఎగిరి అవతల వాళ్ళకి ప్రేరణకు అర్థమైంది, సోనియా మనల్ని వాడుకుంటుందిరా, షుగర్ కోట్ చేసి మనల్ని లాగుతుంది అని చెప్పి. ఆ టైంలో నువ్వు ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చావా అయ్యి అంటే అక్కడ స్టాండ్ తీసుకుంటుంటే సోనియాకి అక్కడ పేలేది. వీళ్ళు గ్రూప్, ఇది ఫ్రెండ్షిప్ గ్రూప్ కాదు. అక్కడ మీరు స్టాండ్ తీసుకోవటం, మీ ఫీలింగ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవటం, దాన్ని పెద్ద చేసుకున్నారు. జుజుబీ మ్యాటర్ పెద్దదైంది అనుకున్నారా, మొన్నటి వరకు పెద్దదవలా, అది చాలా కామెడీగా కొద్దిగా ఇదిగానే వెళ్ళింది. ఇప్పుడు పెద్దదైంది ఆ జుజుబీ మ్యాటర్. నెక్స్ట్ ప్రేరణ నబీల్ చూపిస్తుంటారు అనమాట. నాకు అర్థం అవటం లేదు, సారీ అగైన్ చెప్పానా ఈరోజు వాచిపోతుంది ఆఫీస్ నుంచి అని. ప్రేరణ నాకు అర్థం అవటం లేదు, నీకు పవర్ వచ్చినవన్నీ ప్రేరణది అయితే దారుణం. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రేరణది తప్పు, ప్రేరణకు అర్థం కావట్లా పాయింట్. సీత దాన్ని పట్టుకొని గట్టిగా లాగింది, ప్రేరణకి అది ఫ్లిప్స్ మీద ఫ్లిప్స్ లాగా వెళ్ళిపోతుంది. ఏది అంటే ఎవిక్షన్ షీల్డ్ దాంట్లో ఆవిడ సపోర్ట్ చేయటం. కానీ అందులో ఆవిడ తప్పుకి మెయిన్ రీజన్ ఎవరు తెలుసా, రోహిణి అండ్ టేస్టీ తేజ. అది ఆవిడ తెలియలే, ఆవిడకి అర్థం కాలేదు ఆవిడతో గేమ్ ఆడారన్న విషయం. లేదంటే కనుక ఆవిడకి బాగుండేది. ఏం చేస్తాం,
ప్రేరణ అంటే నాకు అర్థం అవటం లేదు, నీకు పవర్ వచ్చిన వెంటనే యూ హ్యావ్ టు షో గ్రాటిట్యూడ్ అంటున్నారంటే నబీల్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. అంటే ఆవిడ పవర్ వచ్చిన వెంటనే గ్రాటిట్యూడ్ ఎందుకు చెప్పలేదు. సీత పెట్టిన పాయింట్ ఏంటంటే నీకు ఆవిడ వల్ల నువ్వు చీఫ్ అయ్యావు, సో నువ్వు వాళ్ళకి గ్రాటిట్యూడ్ ఎందుకు చూపించలేదు ఆవిడకి అని చెప్పి, అంటే ఎవిక్షన్ షీల్డ్ దాంట్లో ఎందుకు సపోర్ట్ చేయలేదు అన్నది పాయింట్. నాకు ఫస్ట్ ఓట్ వచ్చింది కదా, నేను వేసాను అంటే ఆవిడ అడిగింది అని చెప్తుంది. ఆవిడ అడిగింది అందుకనే వెంటనే గ్రాటిట్యూడ్ చూపించానని. అడిగిందని చేసావా లేదంటే గ్రాటిట్యూడ్ చూపించావా అన్న దాంట్లో కూడా ఆవిడ లాగిద్ది. సో ఎయిదర్ ఆఫ్ ద థింగ్స్ ఎలా ఉండాలి అని చెప్పి. కానీ ప్రేరణకు అర్థం కానిది ఏంటంటే ప్రేరణ ఒక పాయింట్ అనుకుంది నబీల్కి ఇద్దామని అనుకుంది. ఇప్పుడు వచ్చి ఆవిడ అడిగింది, అరే నాకు సూట్ కేసు ఇచ్చింది కదా, అడిగిన తర్వాత నేను కాదనలేను అని చెప్పి ఇచ్చేద్దాం అని మనసులో థాట్ వచ్చినప్పుడు ఇచ్చేశారు. నేను ఒక ఓటు ఇచ్చేసాను అన్నారు. నాకు ఒక ఓటు వాళ్ళకి ఇచ్చాను, ఇంకొక ఓటు వీళ్ళకి ఇచ్చాను అంటే ఇవి ఒకవేళ 2 స్టేట్లో ఎలక్షన్లు జరుగుతూ ఉంటే మీరు ఈ స్టేట్లో ఒకరికి ఓటేసి ఆ స్టేట్లో ఒకరికి ఓటేస్తే మీకు ఏమవుతుంది, మీకు 2 వాళ్ళకిద్దరికి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఒకే చోట ఎలక్షన్లో 2 క్యాండిడేట్లకి వేసినప్పుడు ఒక ఓటు అంటే ముందు ఓటు చెల్లదు, రెండో ఓటు ఓవర్ రైడ్ చేస్తున్నప్పుడు అది అసలు చల్లని ఓటు కింద అయిపోయింది కదా. ఇద్దరికి న్యాయం జరగల, అక్కడ ఒకరికే న్యాయం జరిగింది. ఆవిడకి ఆ పాయింట్ ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లా. సింపుల్గా రోహిణి అడిగినప్పుడు లేదు నాకు నబీల్ ఉన్నాడు, ఈ షీల్డ్ నబీల్ చాలా కష్టపడి ఫస్ట్ నుంచి వచ్చాడు కాబట్టి దీనికి అర్హత నబీల్కి ఉంది, నబీల్ కావాలనుకుంటున్నాడు కాబట్టి నేను నబీల్కి ఇస్తా, నీకు నేను వేరే చోట నా గ్రాటిట్యూడ్ చూపిస్తా, అయిపోయేది. ఆవిడ అడిగిందంట నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చెయ్యి ఈ స్టెప్స్ దాంట్లో అని చెప్పి. లేదు ఆవిడ అడగంగానే అరే అడిగింది నోరు తెరిచి నాకు సూట్ కేసు ఇచ్చింది, అయ్యో ఆవిడ అడుక్కోవడం ఏంటి నేను చెయ్యాలి కానీ అని చెప్పి అన్నప్పుడు మీరు చివరిదాకా దాని మీద స్టాండ్ అయ్యి ఉండాలి. అది ఎండ్ గోల్ రీచ్ అయ్యేదాకా 4 మూటలు అట్టేస్తా 4 మూటలు ఇట్టేస్తా లెవెల్ అయిపోయింది అని ముఠామేస్తుల్లో విలన్లా చెప్తే ఎట్లా అవుతుంది, అవదు కదా. ఒక ప్రాణం తీసి అని చెప్పి మనిషి ప్రాణం తీసి ఒక ప్రాణం పోసా అని చెప్పి చేమని చేస్తాడు. నేను చిన్నప్పుడు సినిమా చూసి అది 2 ఒకటేనా, లెవెల్ అయిపోయిందంటే ఏదైనా ప్రాణమే కదా అన్నట్టు. ప్రేరణ నా కోసం చాలా నెగిటివ్ నీ కోసం చాలా నెగిటివ్ చేసుకున్నావు అంటే అక్కడ నేను నిజం చెప్పాను, నేనేం స్ట్రాటజీగా ఏదో పెద్ద అనేసుకొని ఏమి చేయలేదు, స్మార్ట్గా ఆలోచించి ఏం చేయలేదు, నాకు తెలియలేదు నాకు ఎలా నెగిటివ్ అవుతుంది ఏంటని చెప్పి. గ్రాటిట్యూడ్ నేను జెన్యున్గా ఉంది కాబట్టే అడిగిన వెంటనే సెకండ్ థాట్ లేకుండా నేను నబీల్ అనుకున్నా సరే సెకండ్ థాట్ లేకుండా ఆ పేరు తీసేశాను. లాస్ట్లో సీత చెప్పింది ఏంటంటే నీ గ్రాటిట్యూడ్ లేదని చెప్పి తీసి పడేసిందని. ఎందుకంటే మీరు తీసిన దానివల్ల అక్కడ ఎండ్ రిజల్ట్ ఏమీ లేదు, రోహిణికి న్యాయం జరగలేదు కదా. అసలు మీరు ఫస్టే నబీల్కి ఒక ఓటేసి ఉంటే మొత్తం అయిపోయేది సింపుల్గా. ఇక్కడ వాళ్ళు గేమ్ ఆడారని ఇప్పుడు రోహిణి ఏం చేసింది, ఓట్లు లెక్కేసుకొని ఒక ఓటు ప్రేరణ అడిగింది. ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళ మధ్యలో గేమ్ అలా సాగిందో చెప్తాను చూడండి, చిన్న డీకోడ్. అవినాష్ రోహిణికి ఓట్ చేయాలి జనరల్ ఇన్ ద సెన్స్ అంటే రోహిణి వాళ్ళ గ్రూప్ గట్టి, కానీ చేయలే, వేరే వాళ్ళు చేశాడు, నబీల్ చేశాడు, వేరే రీజన్ పెట్టి ఆ రీజన్ ఉందని రీజన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే అది ఏ కలవ అవుతుందా ఏదన్నది. కానీ ఒక యాంగిల్లో మీరు ఆలోచిస్తే ఏంటంటే తను వెళ్ళి రోహిణికి సపోర్ట్ చేయడం వల్ల రోహిణికి షీల్డ్ వస్తుంది, రోహిణికి షీల్డ్ రావడం వల్ల అవినాష్కి 0 యూజ్. ఎందుకంటే రోహిణినే వాడుకునేది, ఎందుకంటే రోహిణి అవినాష్ టేస్ట్ తేజ వాళ్ళ ముగ్గురు ఎవరికి వచ్చినా వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటారు. అదే అవినాష్ తినకి సపోర్ట్ చేస్తే చెప్పారేంటి నబీల్కి ఒకవేళ పొరపాటున షీల్డ్ వస్తే టై అయిన దాంట్లో టై బ్రేకర్లో ఎందుకైనా నబీల్కి తనకే యూజ్ చేస్తాడు, తనకే తెలుసు ఆ విషయం, ఎందుకంటే పైగా సపోర్ట్ కూడా చేస్తాడు కాబట్టి తనకే యూజ్ చేస్తాడని. అదే వీళ్ళు ఎవరికైనా చేసినా కూడా తన వరకు రాదు, అది తెలివిగా తనకేం తను ఆడుకున్నాడు. తిని కూడా ఇంతే, నాకు వస్తే నేను వాడుకుంటాను అన్న దాంట్లోనే ఇవి నోరు తెరిచేసి అడిగేసింది. అలా అడగచ్చా, అది అడగమని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవచ్చు, నేను చెప్పారా ఓట్లు అడగండి డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అని చెప్పారా, చెప్పలా. ఆ గేమ్ చూడంగానే ఆడికి అర్థమైపోయింది, వెంటనే సైలెంట్గా అడిగేసింది టింగ్ అని చెప్పి. ఇలాంటివి మనం చూపించాలి కదా బిగ్ బాస్, ఇలాంటివి చూపిరు. ఇంకెక్కడికి టెస్ట్ చెప్పినా తేజ అంటే రోహిణికి చెప్తానంట ప్రేరణ అడుగు అని చెప్పి, అతను చెప్పే లోపల తిని అడిగేసిందంట. ఇది కూడా మనం చూపించాలి కదా. సో మనం సూట్ కేసు ఇచ్చాం కాబట్టి మనం అక్కడి నుంచి రివర్స్ తీసుకోవచ్చు అన్న దాంట్లో ఉన్నారు. ఇక్కడ వీళ్ళు బోల్తా కొట్టారు, ఇదే తెలివి వాళ్ళకు ఉంది, వాళ్ళు ఒకసారి ఆడారు కాబట్టి. వీళ్ళకి ఆ తెలివి లేదు. వీళ్ళు కూడా ఒక సీజన్ ఆడిన వాళ్ళంటే ప్రేరణ నీట్గా చెప్పేది, అమ్మా నేను ఇప్పుడు చేయను, నేను తర్వాత చేస్తాను, నాకు నబీల్కి ఇవ్వాలని. ఇక్కడ ప్రేరణ గేమ్ ఏంటి, నబీల్కి ఎందుకు ఇచ్చింది, రోహిణికి ఇస్తే రోహిణి వాడేసుకునేది. టై అయినప్పుడు తనకు ఒక ఛాన్స్లో అంటే తనను కాదంటే అదే గ్రాటిట్యూడ్ పోతుంది, మనం నెగిటివ్ అయిపోతాం అని చెప్పి ఫస్ట్ తనకు ఓకే అంది. మళ్ళీ ముగ్గురు టై అయినప్పుడు ఇంకా అతి తెలివి అనమాట, ఇది తెలివి కాదు అతి తెలివి, వీళ్ళ తెలివి తింది అతి తెలివి అయిపోయింది. ఏంటంటే ఒక ఓటు తనకు వేసాం కాబట్టి మనకి డిఫరెంట్ పాయింట్ ఒకటి ఉంటుంది, మన ఈసారి ఇంకొక ఓటు ఇటు వేయచ్చు, ఒకళ్ళకి న్యాయం చేసి ఒకళ్ళకి న్యాయం చేసి అని వెళ్ళిపోద్దులే, ఏదోటి కవర్ చేసేద్దాం అని అనుకుని ఆవిడ ఏం చేసింది, వెళ్ళి నబీల్కి వేసింది. నబీల్కి ఎందుకు ఇచ్చింది, నబీల్కితో ఇప్పుడు మన స్నేహం బాగుంది, అటు ఇటుగా ఉంటే నబీల్ మనకి ఇస్తాడని చెప్పి. ప్రేరణకి భయం వేస్తుంది నామినేషన్లో, ప్రేరణ ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా తనకు భయంగానే ఉంది నామినేషన్స్లో ఎలిమినేట్ అవుతానేమో అని చెప్పి. పైకి ఇన్ని పాయింట్లు అయిన తర్వాత ఇంకా భయంగా ఉంది. సో నబీల్కి ఇస్తే నబీల్ తనకిస్తాడని తన గేమ్ తంది. ఆ ఎవిక్షన్ షీల్డ్లో అంత గేమ్ నడిచింది. నబీల్ ఏమంటాడంటే ఆమె వల్ల నువ్వు చీఫ్ అయినావు కాబట్టి ఆమెకి ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చింటే యూ బికమింగ్ గుడ్ అనమాట, నీ గ్రాఫ్
పెరిగేది అని చెప్పి, నువ్వు ఇట్లా ఆలోచించో తప్పు అంటున్నారు, నువ్వు ఇట్లా వేరే ఆలోచించో తప్పు అంటున్నారు అని చెప్పి. నబీల్ చేసింది అదే కదా, షీల్డ్ వచ్చింది, తనకే యూజ్ చేశాడు, గ్రాఫ్ పెరిగింది. కారణం ఏంటంటే స్టార్టింగ్ నుంచి కష్టపడి ఆడావు, అంటే కష్టపడి ఆడిన వ్యక్తుల్లో నువ్వు ఒకటివి, వాళ్ళకి ఇస్తే వాళ్ళ జర్నీకి ఏదో ఒక, స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళ జర్నీకి ఏదో ఒకటి ఉంటుందని చెప్పి, పైగా నువ్వు ఎక్స్ప్రెస్ దట్ నీకు కావాలని చెప్పావు, నీకులేమో అలా ఏం అడగలేదు, నువ్వు కావాలని చెప్పావు కాబట్టి నీకే ఇవ్వాలి అనుకున్నాను. కాకపోతే అంటే ఆమె అడిగిన నెక్స్ట్ సెకండ్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు, పట్టలేదు, ఓట్ చేంజ్ చేసుకున్నాను నేను. నాకు హెల్ప్ చేసిన పర్సన్ అడుగుతుంది, అసలు ఆవిడ అడగడం ఏంటి అని చెప్పి, నాకు తెలియదు వేస్ట్ అవుతుంది అని చెప్పి అలా అని చెప్తాను. నా సపోర్ట్ ఇంకోటి చేస్తానికి వచ్చినప్పుడు నేను ఇంకొకరికి వేసాను అని చెప్పి నా సెకండ్ ఓట్ ఇంకొకరికి వేసాను అని అంటుంది. ఆవిడ లాజిక్ అలా మాట్లాడుతుంది, కానీ ఆవిడ లాజిక్లో వ్యాలిడిటీ అంటే వాల్యూ ఎంత ఉన్నదని ఆవిడకి అర్థం కావట్లా. నువ్వు ఒక ఓట్ వేసావు, దానివల్ల యూజ్ అయిందా? అవ్వలేదు కదా. అందులో పోనీ అక్కడ వేరే విధంగా అయితే అనుకోవచ్చు, నీ చేతిలోనే మళ్ళీ రెండో ఒకటి వచ్చింది, నీ వల్ల కాదు, వేరే వల్ల ఓడిపోతే నీది నువ్వు చేస్తావు, నీ గ్రాట్యుటీ నువ్వు చూపించావు అన్నట్టు. మళ్ళీ నీ చేతికి ఇంకొకటి వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ తన కేసు చేయాలి కదా. అవినాష్ దగ్గర ఇంకో పాయింట్ కూడా ఉంది ఏంటంటే, మన ఇప్పుడు రోహిణికి వస్తే మనకి ఈ గ్రాట్యుటీ చూపించాలి అంటారు, ఈక్వల్ చేస్తాం అనుకో మళ్ళీ మెగా చీఫ్కి వెళ్ళిద్ది, ఎలాగో తను రోహిణికి వేసింది రోహిణికే వస్తుంది అని అనుకుని ఈక్వల్ చేశాడు. ఎందుకంటే ఆ రోజు నైట్ అన్సీన్ దాంట్లో అడుగుతాడు అనమాట, తను అడుగుతాడు అన్నా నిన్ను క్వశ్చన్ అడగచ్చా అని. అంటే నువ్వు రోహిణికి సపోర్ట్ చేస్తున్నావు కదా, మరి టై అయినప్పుడు మళ్ళీ ఎందుకు రోహిణికి సపోర్ట్ చేయలేదు? సో ఎక్స్పెక్టెడ్ దట్ తనకే వచ్చింది తిరిగి ఆ యాంగిల్ కూడా ఉంటుంది. 2 పాయింట్లు చెప్పారు, 2 కాంట్రాడిక్టింగే, బట్ 2 పాయింట్లు చెప్పారు, 2 డీకోడింగ్లు అన్నట్టు, ఏ విధంగా ఆలోచించిన. నెక్స్ట్ గౌతమ్ ఏదో చెప్పులు ఇచ్చేవాటి వెళ్ళిపోవడం ఏదో జరిగిందనమాట. నబీల్ అంటాడు, ఇవాళ నువ్వు నా 3వ నామినేషన్లో ఉన్నానని చెప్పాను, చెప్పినందుకు కావచ్చు శాండిల్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. గౌతమ్ నేను నామినేట్ చేస్తాను 3వ నామినేషన్లో ఉన్నాడంటే తన దగ్గర ఉన్న చెప్పులేవో తన దగ్గర తీసుకుని ఇచ్చేసాడంట. నెక్స్ట్ పృథ్వీ ఫస్ట్ టైం బయట డైనింగ్ దగ్గర మాట్లాడుకుంటారు, ఫస్ట్ టైం కదా ఇలా నామినేషన్స్ బయట నుంచి అంటే టేస్ట్ ఫస్ట్ టైం అంటే మనం అనుకున్నాం కదా పాయింట్స్ ఏం లేవు ఫ్యామిలీ వీక్ అని చెప్పి. బట్ ఈ థాట్కి అప్రిషియేట్ చేయాల్సిందే అబ్బా, ఇందాక నుండి నాకు అసలు బిగ్ బాస్ ఇంకా నచ్చేస్తున్నాయి, నాకు కూడా నచ్చింది. బిగ్ బాస్ ఇష్టం ఉన్న అందరికి ఈ థాట్ నచ్చింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే టేస్ట్ ఏదకి ఇంకా ఎక్కువగా నచ్చడానికి కారణం ఏంటంటే వీళ్ళెవరు నామినేషన్లకు రాలా. మనకి థాట్ నాకైతే కాన్సెప్ట్ భలే అనిపించింది నిజం చెప్పాలంటే. ఏదో చెప్తే ఎంత కూడా రివ్యూర్స్ వెళ్ళి చేయండి అంటే అది కూడా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ఉంటుంది. కాకపోతే ఒక గ్రూప్ని పర్టికులర్గా టార్గెట్ చేసినట్టు అనిపించింది, అది రాంగ్ అంటున్నాను నేను. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏదో అనుకోను, లేదంటే ఎవరో రాసి ఇచ్చినట్టు ఏదో చేసినట్టు అలా చేశారు. బిగ్ బాస్ టీం ఇస్తుందని చెప్పి నేను అన్నాను, వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇవన్నీ చేస్తారని అన్నాను. నిన్న కూడా నేను చెప్పింది స్క్రిప్టెడా కాదా అని చెప్పి మాత్రమే. కానీ వీళ్ళు అనుకుని రావటం ఏదో జరిగింది. అంటే ఓజీవాళ్ళు పాత ఓజీవాళ్ళు కదా వీళ్ళు, అరే మనం అలాగే ఎలిమినేట్ అయిపోయాం, వీళ్ళు మాత్రం ఉండేదేంటి, అసలు వీళ్ళతో పోల్చుకుంటే మనమే మంచిగా ఏం ఆడాం, మనం వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు రాకూడదు, వీళ్ళు కూడా తీసుకొచ్చేద్దాం అని చెప్పి వచ్చి గంపగుద్దిగా గుద్దారు. ఎవరికి పర్సనల్ వాళ్ళతోనే ఉంటాయి. టీం ఆలోచించారంటే ఆలోచించారు, చించే ఇది పంపించారు, అది బయాస్డ్గా చేశారు అనిపించింది నాకు. ఖచ్చితంగా వీళ్ళు వస్తే వాళ్ళతోనే కదా, అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ రాకముందు వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద ఉంటాయి పాయింట్స్, వీళ్ళ మీద ఏముంటాయి పాయింట్స్, బయట నుంచి చూసి వచ్చాం వేస్తామంటే అవ్వదు కదా. సో అది నెక్స్ట్ ప్రేరణ కొంచెం నెమ్మది సీత చెప్పింది కదా మళ్ళీ నువ్వు పెంచుకోవాలి అని చెప్పి, నా గ్రాఫ్ నేను ఎలా పెంచుకోవాలి నబీల్ అని అడుగుతాను. నబీల్ నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా నీ పాయింట్స్, వాట్ యూ క్యాన్ డూ దట్ ఈస్ పీపుల్ యూ హర్ట్ అని చెప్తే కట్ అయిపోతుంది. నువ్వు ఎవరినైతే హర్ట్ చేసావో అని చెప్తాడు. మేబీ వెళ్ళి అందరికీ సారీ చెప్పు ఒక్కొక్కరిని అని చెప్పినట్టున్నాడు, ఏదో మరి కట్ అయిపోయింది అనమాట. నీ ఆర్ట్ నువ్వు వాడావు, ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ యాంగర్ని కంట్రోల్లో పెట్టుకో, గేమ్లో ఇట్స్ జస్ట్ ఫైన్. కాకపోతే ఏంటంటే పదాలు మాత్రం వాడకు, జనాలు అగ్రెషన్గానే ఆడు, ఫుల్ అగ్రెషన్తో ఆడు. అలాగే అబ్బాయి వచ్చి అట్లా ఇట్లా అన్నప్పుడు అగ్రెషన్ అనిపిస్తే మాత్రమే అరువు, లేదంటే అరువుకు అని చెప్పి. అంటే ఆ వాటర్ టాస్క్ ఎన్ని పాయింట్లు వచ్చినాయి, వాటర్ టాస్క్లు ఎందుకు అరిచారు మీరు, మీకు అగ్రెషన్ కనిపించకపోతే ఎందుకు అరిచారు అని చెప్పి, నీకు అగ్రెసివ్గా అనిపిస్తున్నారు లేదంటే అరవకుండా ఆడుకో అని చెప్పి. నెక్స్ట్ ఏజ్ బయట వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. నామినేషన్స్ తెలియకుండా వచ్చిన పాయింట్స్ మీకు పర్సనల్గా అనిపించినాయి, అవి ఒక హింట్స్ అని చెప్పి యష్మి వాళ్ళకి చెప్తాను అనమాట. అంటే వాళ్ళకి పర్సనల్గా వచ్చింది కాదు, వాళ్ళ పర్సనల్ కాదు, మీ పర్సనల్, మీ యొక్క ఇది మీద వచ్చింది, మీరు ఏమేం చేస్తారో వాటి మీద వచ్చింది. ప్రతి ఒక్కరు మీ పర్సనల్ దానికి ఇచ్చిన నామినేషన్, అది టోటల్లీ ఏ పాజిటివ్ నామినేషన్ ఫర్ యూ. ఓన్లీ ఏంటంటే ఎలా ఇక్కడ నుంచి మీరు ఎలా చూసుకుంటారో ఏంటో అని చెప్తాడు. ఇక్కడ ఏదో ఎంకరేజింగ్ చేసినట్టు మాట్లాడుకుంటారు, ఇంకో చేట వీళ్ళు వెళ్ళిపోతారు మనమే ఉంటాం అన్నట్టు మాట్లాడుకుంటారు. ఇది గేమ్, అలా ఆడాలన్నమాట. నెక్స్ట్ లోపల నబీల్ ఏమో ఎక్కడ గేమ్ ఆడలేదు అన్నట్టు మాట్లాడతాడు. సూట్ కేసు పిక్ చేసిన లాస్ట్ వీక్ మెగా చీఫ్ కంటెండర్ అయినా పెద్ద స్కెచ్లు వేసినా అవన్నీ ఫ్లాప్ అయినానుకో వేరే విషయం. బట్ గౌతమ్తో టాస్క్ ఆడినా గెలిచిన, మళ్ళీ సూట్ కేసు యష్మికి ఇచ్చిన, యష్మి కూడా గెలిచింది. తర్వాత సాక్స్ గేమ్ ఆడినా బాగా ఆడినా, సాక్స్ గేమ్ వచ్చేప్పటికి మళ్ళీ గ్రూప్ చేంజ్ అంటున్నారు. అంటే ఇది నైనిక పెట్టిన పాయింట్స్ అనమాట. బస్తాల గేమ్లో గ్రూప్ చేంజ్ చేసావు అవినాష్తో లాస్ట్ మూమెంట్లో, అలాగే సాక్స్ దాంట్లో స్నాక్స్ ఏంటర్ టైం అయింది, సాక్స్ దాంట్లో కూడా చేంజ్ చేసావు, అందుకోసం అనమాట.
అక్కడ ఏంటంటే రెడ్ టీమ్ బ్లూ టీమ్ వచ్చినప్పుడు నేను మొత్తం వదిలేసిన క్లాన్, నాకు ఇంకొక క్లానే ఉంది బిగ్ బాస్ క్లాన్ అని చెప్పి అందరిని ఈక్వల్గా చూడటం స్టార్ట్ చేశాను, ఇంకేంటి గ్రూప్స్ అన్నట్టు మాట్లాడతాడు అనమాట. నెక్స్ట్ ప్రేరణ, ఓన్లీ యష్మి నామినేట్ చేయకుండా గ్రూప్ గేమా అంటే, నేను ఓన్లీ యష్మి నామినేట్ చేయకపోతే అది నా గ్రూప్ గేమ్ అని. కంపారిటివ్లో చూస్తే ప్రేరణది గ్రూప్ గేమ్ కాదు. ప్రేరణ ఎక్కడ ఆడుతుంది గ్రూప్, ఓన్లీ యష్మి నామినేట్ చేయదు. పృథ్వీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ వాళ్ళతో గొడవలు ఉన్నాయి. సో వాళ్ళతో కాకుండా వీళ్ళతో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకన్నా అడ్వాంటేజ్ వాళ్ళతోనే ఉందని వాళ్ళతో ఉంటుంది. ఇన్ఫాక్ట్ రోహిణిని కూడా నామినేట్ చేయలేదు. అలా అయితే ఈ పాయింట్ తను కూడా చెప్పింది అనమాట నామినేషన్లో, నేను రోహిణిని కూడా నామినేట్ చేయలేదు, రోహిణితో గ్రూప్ ఉన్నట్ట అని చెప్పింది, ఆదిత్య ఓం గారికి చెప్తున్నట్టుంది. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా వచ్చింది, నువ్వు మోసం చేసావు, చీట్ చేసావు అన్నట్టు నబీల్కి పాయింట్ వచ్చినట్టుంది. ఆ స్టాక్స్ దాంట్లో 9K వేసిందనమాట. నబీల్, నేను పృథ్వీకి పిలిచి మరీ సారీ చెప్పాను, సారీ చెప్పిన తర్వాత చేశాను, సారీ చెప్పకుండా నేను ఆడలేదు, చెప్పి మరీ చేసి, ఒకవేళ నేను చెప్పకుండా చేసింటే అప్పుడు అనుకోవచ్చు. అలాగే నేను ఇది కూడా చెప్పాను, మీ వాళ్ళు నా దాంట్లో వేశారు కాబట్టి, అలాగే నువ్వు అన్నావంట కదా నా దాంట్లో ఏమని, నేను అందుకని హట్ అయ్యాను కాబట్టి నేను సారీ చెప్పి మరి వేశాను అని చెప్పి, రోహిణికి సపోర్ట్ చేసింది కాబట్టి చేంజ్ అనుకుంటామంటే అలాగా. సో బ్యాక్ స్టాబింగ్ అంటే ఒకవేళ అది బ్యాక్ స్టాబింగ్ అనుకో, ఇక నామినేట్ కదా, నన్ను ఎవరు నామినేట్ చేయలే. బస్తాల దాంట్లో కూడా చాలా మంది నేను గివప్ ఇచ్చా అనుకున్నారు, పాయింట్ ఇచ్చినా కదా నామినేట్ చేసుకుని దగ్గర మంచి పాయింట్లో డిఫెండ్ చేసుకోవడానికి, నన్ను ఎవరు నామినేట్ చేయాలి, ఎవరు నన్ను నామినేట్ చేయకపోతే పాయింట్స్ ఇచ్చినా కూడా అందులో నా తప్పే ఉందని చెప్పి, అంటే నామినేషన్స్ రావట్లేదని పెట్టారు. ఏదేమైనా నబీల్, నా పాయింట్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నబీల్ గేమ్ డౌన్ అయింది, ఎవరు ఒప్పుకోకపోయినా. గేమ్ డౌన్ అంటే ఎలా తెలుసా, కొంతమందికి ఇప్పుడు టాస్క్లు ఆడితే వరుసగా టాస్క్లు గెలుస్తారంటే వాళ్ళకి ఒక పాజిటివ్ వస్తుంది, సంథింగ్ లైక్ నిఖిల్. కొంతమందికి వాళ్ళు చెప్పే లాజికల్ పాయింట్స్తో ఒక పాజిటివిటీ వస్తుంది, సంథింగ్ లైక్ గౌతమ్. నామినేషన్స్లో కానీ ఎక్కడైనా సరే తిప్పుతాడు వాటిని కరెక్ట్గా, ఎటు తిప్పాలి అటు తిప్పి ముడికి కాలికేస్తే చేకేసి కాలికేసి లాగుతాడు. కొంతమందికి అగ్రెషన్, నామినేషన్లో నబీల్కి పెళ్ళింది, నామినేషన్లో చూపించిన అగ్రెషన్, అక్కడ లైన్ తప్పకుండా క్రమంగా ఉండి నో అక్క ఎళ్ళకు ఇక్కడే ఉండి ఇదే మాట్లాడుకుందాం అని చెప్పి అలా వెళ్ళారు చూసారా, అది. సో తనకి పాజిటివ్ అయింది ఆ యాంగిల్ వచ్చేది ఎక్కడ నామినేషన్స్లో. ఈయనేమో నామినేషన్లోకి రాలేదు, ఈయన నామినేషన్ చేయలేదు సరిగ్గా, చేసింది లాస్ట్ నామినేషన్ అది విష్ణు చేశాడు, అది పెద్ద పేలలేదు, అటు నుంచి పేలలేదు కాబట్టి ఇటు నుంచి పేలలేదు. సో అక్కడ అలా మిస్ అయింది. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఈయన నువ్వు తోపు అని చెప్పి తీసుకెళ్లి మొలగ చెట్టు ఎక్కువ కూర్చోబెట్టారు, ఆయన అక్కడ కూర్చున్నాడు, దిగల, క్లైమాక్స్కి వచ్చేవాడికి పడతాడు. విన్నర్ అవ్వాల్సిన అంటే మనం ఒక చోట ఉన్నప్పుడు ఒక టైంలో గట్టిగా ఉంది ఓటింగ్ నబీల్కి. ఇప్పుడు థర్డ్కి అటు ఇటు అయితే ఈ 3 వారాల్లో ఏం జరిగిద్దో కూడా చెప్పలేం. మళ్ళీ 3-4 తర్వాత 12th వీక్ దాకా మణికంఠ అన్నాడు, చూడు గుంజుకుంటూ వచ్చినా అని చెప్పి, అలాగే అన్ని ఆడుకుంటూ అన్ని చేసుకుంటూ గుంజుకుంటూ వచ్చిన 3-4 వారాల తర్వాత నామినేట్ అయినా. వీకెండ్లో నాకు ప్రతిసారి అప్రిషియేషన్ వచ్చింది. సో ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి 2 ప్లేస్లోనూ 3వ ప్లేస్లోనూ పెట్టారు, వాళ్ళకి ఇవన్నీ తెలుసు కదా, సో ఎందుకు ఇలా మళ్ళీ నన్ను అంటే గేమ్ లేదు అన్నట్టు ఆయన మొత్తం బ్యాక్ వెళ్ళిపోయాడు కదా, దానికోసం అంటారు. ఈ గాయస్ ఈ వీక్ మాత్రమే చూసి వచ్చి ఉంటారు, అదే పాయింట్లు పెడుతున్నట్టున్నారు అన్నట్టు చెప్తారు అనమాట. నెక్స్ట్ నిఖిల్ ఏమో పడుకుని పోతాడు, తినడు. సో అవినాష్ వచ్చి నిఖిల్ అంటాడు, కొంచెం తిని పడుకో అయ్యి అంటే, అన్నం మీద చూపించుకుంటే నిఖిల్ లేదు నాకు పడుకుంటే ఫ్రీ అయిపోయిద్ది, నన్ను వదిలేయండి అన్నట్టు చెప్తాను అనమాట. లేదు మేము అంటే నామినేషన్సా ఏంటి అన్నట్టు ఏదో అడుగుతాడు, మైక్ ఉండదు నిఖిల్కి. నిఖిల్ అంటే లేదు స్టేట్మెంట్స్ అన్నట్టు వర్డ్స్ వినిపిస్తుంటాయి, స్టేట్మెంట్స్ కాలిపోతుందో తీసుకోలేకపోతుందో ఏదో అంటూ ఉంటాడు. అవి అక్కడ మాట్లాడాలి, నువ్వు అక్కడ ఎందుకు మాట్లాడలేదు అన్నట్టు చెప్తా ఉంటాను. అంటే సీట్ దగ్గర అక్కడే మాట్లాడేసింది కదా అని చెప్పి, నీ మిస్టేక్ లేనప్పుడు అక్కడే నువ్వు నుంచోలో మాట్లాడాల్సిందంటే. టేస్ట్ కూడా గౌతమ్ అందరూ వస్తారనమాట. బయట ఏం ఎలా వెళ్తుందో ఎలా వెళ్తుందో తెలియదు కదా, హౌస్లో అయితే ఎవరైనా క్లారిటీ ఇవ్వచ్చు, నువ్వు అక్కడే క్లారిటీ ఇవ్వాలి, ఇక్కడ కాదు ఇప్పుడు కాదు అక్కడ నుంచి క్లారిటీ ఇవ్వాల్సింది నాకు అనిపించింది. నిఖిల్ అలా స్టన్ అయిపోయాడు. క్లారిటీ ఇవ్వటం అంటే బయట నుంచి చూస్తే మనకి ఈజీగా అనిపిస్తారే, నిఖిల్ లేచి గట్టిగా అడగచ్చు కదా అని చెప్పి, అందుకని నిఖిల్ అనట్లా యష్మిన్ అంటున్నాయి. నిఖిల్కి ఆ స్టేట్మెంట్ అది సీత దగ్గర నుంచి హస్బెండ్ మెటీరియల్ అని చెప్పిన అమ్మాయి వచ్చేవాడికి స్టన్ అయిపోయాడు. ఏంటి ఇంత పెద్ద మాట అనేసింది ఈ అమ్మాయి అని చెప్పి అలా ఉండిపోయాడు. ఇంకేం డిఫెన్స్ వస్తుంది? ఇప్పుడు నబీల్ లాంటి వాడికే కొంత డిఫెన్స్ రాలేదు నాకు అక్కడ, నేను ఫస్ట్ వీక్ వెళ్ళిపోయాను అంటే మామూలు మాటలు, గేమ్ తగ్గింది అన్న దానికి. ఇక్కడ నేను పర్సనల్గా కొట్టిన పాయింట్ అది. ఆయన ఏమి ఇస్తాడు నుంచొని, అక్కడ చూసిన వాళ్ళకి ఇక్కడ మనం కూర్చున్నా కానీ నుంచొని అడగచ్చు కదా గట్టిగా అని చెప్పి. పృథ్వీ ఇక్కడ అనిపిస్తుంది నుంచొని అక్కడ క్లారిటీ తీసుకోవాలని. ఆయన స్టన్ షాక్. అది వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరిది వచ్చింది నుంచొని అడిగేవాడేమో. నెక్స్ట్ సీత కూడా తెలివైంది ఏంటంటే, నిఖిల్ నుంచోబెట్టి నామినేషన్ చేసింటే ఈ పాయింట్ లాగా గట్టిగా ఇచ్చేవాడు రిటార్డ్, నువ్వు ఇలా అన్నావు అలా అన్నావు మరి నీకేమైంది అన్నట్టు. కానీ అక్కడ సీత తెలివిగా ఏం చేసింది, నిఖిల్ని పక్కకు పెట్టి తీసుకొచ్చి యష్మిన్ పెట్టి గన్ను కాల్చింది, తన భుజాల మీద తనను బెలిచింది. ఇది మనం నైట్ రివ్యూలో మాట్లాడదామండి, ఇప్పుడు కాదు. నబీల్ ఇంకో సైడ్ మైండ్ అంతా ఎంప్టీ అయిపోయింది, స్పీచ్లెస్ అయిపోయింది, సడన్లీ .0 అయిపోయింది. ఫ్యామిలీస్ వచ్చి చెప్పారు కాన్ఫిడెన్స్ అక్కడ ఉంది, సో పాయింట్స్ ఉన్నాయి 3 కోసం పెట్టుకున్న, కాన్ఫిడెన్స్ వచ్చింది, పాయింట్స్ ఉన్నాయి నామినేషన్ 3 కోసం పెట్టుకున్నారు, తీరా చూస్తే ఎలా అయింది, గాసిప్ అట బ్యాక్ బిచ్చింగ్ అట ఏం మాట్లాడుతుంది అని చెప్పి. 12 వీక్స్ నుంచి ఇంట్లో ఉన్నా, ఐ నో మై మౌత్, నేను ఏం చేశాను, గేమ్ కోసం ఎక్కడెక్కడ మాట్లాడాను, ఎక్కడ మాట్లాడినా గేమ్ కోసం మాట్లాడాను అని చెప్తాను, మొత్తం చెప్తా ఉంటాడు.
మేబీ యష్మి ఇలా అడిగి ఉండొచ్చు, ఏమి తన గేమ్ ఎందుకు అయిందంటే నేను సీతాఫల పాయింట్స్ ఏమి చెప్పుండొచ్చు, అదే బ్యాక్ బిచ్చింగ్గా నైన్గా పెట్టిన పాయింట్స్ కోసం అనమాట. అంటే అది బ్యాక్ బిచ్చింగ్ కాదు, యూఆర్ డిస్కసింగ్ సమ్మన్స్ గేమ్, అంతేగాని వాళ్ళ పర్సనాలిటీ కోసం వాళ్ళు ఏం చేశారు అలా కాదు, పాయింట్స్ కోసం గేమ్ కోసం డిస్కస్ చేసుకున్నారని చెప్పి. వీళ్ళెవ్వరు ఇంకొకరు వాళ్ళ గేమ్ గురించి మాట్లాడరా, పాయింట్స్ వీళ్ళవేమి ఉండవా అని చెప్పి. ఎందుకుండో ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నామినేట్ చేయొచ్చు, మంచి పాయింట్స్ పెట్టి స్ట్రాంగ్. అంటే మనం బయట నుంచి చూసాం కాబట్టి, వీళ్ళు బయట నుంచి చూసారు కాబట్టి చెప్తున్నా, బయట నుంచి చూసే వాళ్ళు అక్కడ ఉన్న 10 మందిని వాళ్ళని తిరకాసులు పెట్టే పాయింట్స్తో మాట్లాడచ్చు ఎవరినైనా సరే. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ మీద మళ్ళీ డిస్కషన్ అనమాట. యష్మి లేదని చెప్పాలి కానీ కన్ఫామ్ అని చెప్పి ఎండ్ చేస్తే అలా మాట్లాడటం అని చెప్తే మేబీ నిఖిల్ కోసం కట్ చేసి చూపించారనమాట, లేదని చెప్పాల్సిందని. సరే నేను తర్వాత వదిలేసాలే అంటది, ఎందుకు డ్రాగ్ చేయటం, చిన్న మ్యాటర్ అది, ఇంత ఇద్దని అనుకోలేదు, సో ఆ లైన్స్ నాకు తెలియదు, అలాంటి లైన్స్ నేనేం చెప్పలేదు అని చెప్పి. అంటే ఇష్టము, నువ్వంటే ఇష్టము, అలాంటి లైన్స్ అనమాట. మీనింగ్స్ మారిపోతే లైన్స్ మారిపోతాయి, మీనింగ్ అలాంటిది వస్తుంది కానీ లైన్స్ అన్ని వేరేగా ఉండొచ్చు, కొంచెం లైన్స్ అటు ఇటుగా ఉండొచ్చు కదా. చేసేది ఈ డ్రీము అవన్నీ మాకు తెలియదు, మాకేమొచ్చిందంటే నీకు సంథింగ్ ఫీలింగ్ ఉంది, ఈజ్ రిజెక్టింగ్ అని వచ్చింది, అంటే మీకు అలా అర్థమైందంటే అర్థమైందేంటి, బయట నుంచి వాళ్ళు చెప్పింది కూడా అదే అని చెప్పి. ఇప్పుడు ఈ డిస్కషన్ చేస్తున్నారు, ఇదేంటి యష్మికి ఎక్కిస్తున్నట్టు కదా, ఎక్కిస్తున్నట్టేనా, ఎందుకు మాకు ఇలా అనిపించింది, అలా చెప్పాడు ఇలా చేశాడని చెప్పి లోపలికి వెళ్ళి ఆయన బతిలాడటం, బయట ఇవిడికి ఎక్కటం ఎందుకు ఇవన్నీ. అవినాష్ ఆడియన్స్ పాయింట్ అది అలాగే చెప్పారంటే, రోహిణి ఏమో సీత వచ్చి ఏం చెప్పింది, నువ్వు చెప్పావు తను రిజెక్ట్ చేసినా నువ్వు రిటర్న్ యాక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మిస్లీడ్ అయ్యేలా ఉందని చెప్పి. సో తను ఏదో చెప్పింది, నువ్వు దాన్ని రిజెక్ట్ చేసావు, అయినా ఏదో ఒక యాక్షన్ చేస్తా ఉన్నావు, దానివల్ల మిస్లీడ్ అవుతుందని చెప్పి. అవినాష్ అవి చేయడం ఇవి చేయడం గురుగుతూ ఉంటాడు అవినాష్, కొద్దిగా మాటలు మింగేస్తా కొంచెం ముద్దగా. సో అవి చేయడం ఇవి చేయడం అంటే అదే ఆ పనులు చేయడం, తన పనులు చేయడం అన్నట్టు. రోహిణి మళ్ళీ అంటే వదిలేండి అబ్బా అయిపోయింది కదా అని, కానీ వదలరు. యష్మి ఏమో ఇట్స్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ మై సైడ్, సో సారీ అడిగాను అని చెప్పి. గౌతమ్ అంటాడు నాకు చెప్పింది యష్మి ఒకసారి, సో ఐ బిలీవింగ్ ఇన్ యూ అని చెప్పానంటే. రోహిణి ఏమో ఇన్ 1 month, 1 month ఉంది, సో గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి సోలోగా ఆడతారు ఎలాగ ఆడతారో గట్టిగా ఆడండి అని చెప్తారన్నమాట. ఎవరు చెప్పేంత చిన్నపిల్లలు కాదని చెప్పింది. గౌతమ్ గేమ్ పరంగా తప్పు చేసినా మంచి చేసినా తిట్టుకుంటాం అన్నీ అయిపోతాయి కానీ ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్స్, క్లియర్ కట్ కమ్యూనికేషన్ ఇచ్చుకోవాలి అని చెప్పి. మంచి పాయింట్, కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి ఏదైనా సరే. నేను ఆ రోజు కూడా గౌతమ్ విషయంలో క్రష్ గిష్ అన్నప్పుడు తనకి ఇష్టం గట్టిగా చెప్పాల్సింది, ఇక్కడ అనవసరంగా మిస్ చేసుకుంది. స్టేటస్ కూడా పెట్టాను తెలిసి ఇన్స్టాగ్రామ్లో, అటు తిరిగి ఇటు తిరిగి ఇది బాయ్స్కి బొక్కబడిద్ది ఈ అమ్మాయిలు మ్యాటర్ అని చెప్పా. ఎవరికైనా ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ వస్తే కింద కామెంట్ చేయండి, చూసారా తిరిగి నిఖిల్ చుట్టుకుంది. అలాగే ఉంటుంది, అది జరగకపోతే ట్రబుల్స్ వస్తాయి అని చెప్తారనమాట. రోహిణి ఏమో ఇప్పటికన్నా క్లారిటీ వచ్చింది కాబట్టి అంటే గౌతమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అదే, క్లియర్ కట్ కమ్యూనికేషన్ లేదు అందుకే నేను హట్ అయ్యాను అని చెప్పి, అందుకని హట్ అవుతామని చెప్పి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను చెప్పింది యష్మి ఎట్లాగే కమ్యూనికేట్ అవుతుందంటే ఒక క్లారిటీ ఉండాలి నీకు, నేను చెప్పానప్పటికీ నీకు. అంటే తను ఏడుస్తున్నప్పుడు లోపల ఆ సాటర్డే ఎపిసోడ్లో ఏ వచ్చి బీపీ ఇవ్వలేదు, దాని తర్వాత చెప్తాడు కదా ఏదైనా క్లియర్గా ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలని చెప్పి. ఒక క్లారిటీ ఉండాలంటే నువ్వే అన్నావు, నువ్వే కదా అంది, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి మీరు ఫార్వర్డ్ తీసుకెళ్ళిపోయారు, కానీ అది బయటకు అలా వెళ్ళదని చెప్పాను, ఇప్పుడు అలాగే అయిందని చెప్తాడు అనమాట. నీ లైఫ్ ఇంకా నేనేం చెప్తాను గుచ్చి అని చెప్పి ఇంకేం చెప్పలేదు, ఇది వెళ్తుంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ యష్మి నేను చాలా ప్లేసెస్లో మాట్లాడాను, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను క్లారిటీ ఇచ్చాను, వాడి సైడ్ నుంచి కూడా క్లారిటీ ఇచ్చుంటే ఇంత బర్స్ట్ అయ్యేది కాదు అని చెప్పి. తన సైడ్ మామే చెప్పలా, తిను ఏంటంటే పిక్చర్ క్లియర్గా నువ్వంటే ఇష్టపడుతున్నా నీ ఉద్దేశం ఏంటి అని సీత ఒకరోజు అడుగుతుంది డైరెక్ట్. అలా అడగలా, ఈయన అలా చెప్పలా, ఈవిడ ఇండైరెక్ట్గా చెప్తుంది, ఆయన ఇండైరెక్ట్గానే చేస్తానే ఉన్నాడు. ఆయన ఫ్రెండ్స్గా ఉందా అనుకొని ఫ్రెండ్స్ అనుకొని కొన్ని పనులు చేస్తాడు, ఆవిడేమో ఎంకరేజ్మెంట్లో తీసుకొని ఉండొచ్చు. ప్రాబ్లం గ్యాప్. గౌతమ్ ఇదే బౌండరీస్ డ్రా చేసుకోవాలి, ఫ్రెండా క్రషా ఇన్ఫాక్చుయేషన్ ఏంటి అని చెప్పి బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు కానీ ఇంట్లో మీకైనా తెలియాలి కదా అంటాడు. ఇది బెస్ట్ పాయింట్. బయటికి ఎలా ప్రొజెక్ట్ అవుతుంది ఇదే పాయింట్, ఎందుకంటే పృథ్వీ చెప్పాడు కదా అలాంటి పాయింట్. బయటికి ఎలా వెళ్తుంది బయట ఎలా తెలియాల్సిన అవసరం లేదు, ముందు మీకు క్లారిటీ ఉండాలి, ఏమనుకుంటున్నావు నువ్వు, ఫ్రెండ్ అంతే ఫ్రెండ్. అలాగే ఫ్రెండ్ అని చెప్పి నీకు కుచ్చిళ్ళు అలాంటివి చేస్తుంటే నీకు నచ్చదు, ఫ్రెండ్స్ నాకు ఇలా చేయటం అంటే వదిలే అని చెప్పి తన దూరం పెట్టాలి. నువ్వు ఆల్రెడీ ఫ్రెండ్ అని చెప్పారు గట్టి ఒకసారి చెప్పాడు గట్టిగా ఫ్రెండ్ అని చెప్పి, ఫ్రెండ్స్గా ఉందామంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని తర్వాత ఆ పనులు చేస్తా ఉంటే అప్పుడు తిని రివర్స్లో కదా క్వశ్చన్ అడగాలి, నువ్వు ఫ్రెండ్ అన్నావు కదా ఎన్ని చేస్తున్నావు, ఇంకా నువ్వు ఫ్రెండ్ దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నావా లేదంటే నీకేమైనా మనసు మారిందా అని చెప్పి అడుగుంటే వేరేగా ఉండేది. అసలు వచ్చిన వాళ్ళందరూ డైరెక్ట్గా ఎమోషన్స్ ఇవన్నీ అన్నారు కానీ ఎవరైనా డైరెక్ట్గా వచ్చి నీకు తనకి మధ్యలో ఏముంది, యష్మి నీ వైపు నుంచి ఏముంది, నిఖిల్ నీ వైపు నుంచి ఏముంది అలా అడుగుంటే అప్పుడు క్లియర్గా క్లారిటీ వచ్చేది. అదే నేను చెప్పాను కదా యష్మికి గేమ్ గ్రాప్ డౌన్ అయింది దీనివల్ల బ్యాడ్ అయిపోయాను అనుకొని ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే వెళ్ళిపోయినట్టు అనిపించింది.
నెక్స్ట్ గౌతమ్ అంటాడు కదా ఆ రోజు నామినేషన్ పాయింట్ వచ్చినప్పుడే నేను చెప్పాను, చెప్తుంటే వద్దు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అన్నాడు, క్లియర్ కట్గా చెప్తేనే కదా తెలిసిపోయిద్ది అని చెప్పి నిఖిల్ కోసం చెప్తాడు ఈ పాయింట్. ఇక్కడ నుంచి మళ్ళీ గేమ్ అనమాట. సో నామినేషన్లో ఆ రోజు ఇన్వాల్వ్ చేస్తే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, అంటే ఆయన చెప్పింది అది నన్ను అసలు లేదు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని. కానీ ఆ రోజే నేను చెప్తున్నప్పుడు క్లియర్ కట్గా ఆ రోజు చెప్పేసి ఉంటే అయిపోయేది కదా అనుకుంటాను అనమాట. నెక్స్ట్ ప్రేరణ రూము, టేస్ట్ తేజ, అవినాష్, నెక్స్ట్ రోహిణి వీళ్ళందరూ ఆ ప్రేరణ నబీల్ రూమ్కి వెళ్తారు. కొంచెం అంటే ఎక్కడ ప్రేరణకి ఏదైనా సింపతి వచ్చేసిద్ది, ఇండివిజువల్ కంటే వీళ్ళకి ఎవరికైనా సింపతి వస్తుందేమో అని చెప్పి వీళ్ళకి తెలుసు ఆ గేమ్స్. మామూలుగా అయితే జనరల్ బిగ్ బాస్లో ఇలా జరిగినప్పుడు ఒక టీంకి మొత్తం గట్టిగా నామినేషన్ పడినప్పుడు రెండో టీం ఫుల్గా ఎగురుతుంది, ఆనందంతో డ్యాన్సులు చేస్తూ ఉంటుంది. అదే వీళ్ళ క్లాన్స్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు కూడా పనులు మొత్తం వీళ్ళకి ఏమీ లేకుండా బిగ్ బాస్ చెప్పాడు కదా, అప్పుడు యష్మి క్లాన్ మొత్తం ఫుల్ సెలబ్రేట్ చేసింది. సో పక్కన వాళ్ళకి సింపతి వచ్చింది, వీళ్ళ మీద విరక్తి వచ్చింది. ఆ రోజు కూడా అందరికీ అదే అయ్యింది, విరక్తి వచ్చింది యష్మి క్లాన్ మీద. సో అలా జరిగింది జనరల్గా, వీళ్ళకి సింపతి గట్టిగా వచ్చేసి వీళ్ళ మీద ఫుల్ నెగిటివిటీ వస్తూ ఉంటుంది, ఏంటి వీళ్ళు మనుషులేనా అన్నట్టు. కానీ వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్లు అలా చేయరు, ఎక్కడ సింపతి వద్దని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. సో వెళ్ళిపోయి టేస్ట్ చేద్దామో ఓకే మనందరం సక్సెస్ఫుల్గా 13th వీక్లోకి ఎంటర్ అయ్యాము అనగానే మీరు వెళ్ళారయ్యా మేమున్నా అంటే తేజగడి మాట అంటే మాటే జరిగిద్ది అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం యష్మియో లేదంటే పృథ్వీ ఎలిమినేట్ అవుతారు, మీరు మాత్రం సేఫ్గా ఉంటారు, నిఖిల్ కూడా వేసుకొని ఉండొచ్చు. నెక్స్ట్ అవినాష్ అంత ఆలోచించుకు, నబీల్కి అనమాట అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆగమాగం అవుతున్నావు ఎందుకు అవుతున్నావు, మంచి పాయింట్స్ అవి తీసుకో, చెడు పాయింట్స్ని వదిలేసే తెలుసుకున్న వాటిని ఇంప్లిమెంట్ చేసుకో అన్నట్టు చెప్తారనమాట. రోహిణి ఏమో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీడు ఫైర్ అంటున్నారు కదా, సో అది మిస్ అయింది కాబట్టి దానికోసం చెప్తున్నారు, రిమైనింగ్ అన్నిట్లో యు ఆర్ దేర్, ఆ నామినేషన్స్లో ఫైర్ అన్నది మిస్ అయిందని చెప్పి. అవినాష్ బ్రష్ పట్టుకొని కూడా పెట్టచ్చు, నువ్వు నామినేషన్ చేయాలంటే అలా కూడా చేయాల్సింది, ఆ బ్రష్ ఆ రోజు పట్టుకోవాల్సిందని చెప్తాడు. రోహిణి ఏమో నామినేషన్లోకి ఎందుకు రావటం లేదు అన్న పాయింట్ వాళ్ళు కూడా పెట్టింది అంటారన్నమాట. అవినాష్ ఏమో నబీల్ వాయిస్ అన్నది రావాలి కదా, అది రాలేదు అని చెప్పి. రోహిణి ఏం లేదబ్బా నామినేషన్లోకి రాలేదని చెప్పి ఎందుకు ఎన్ని చదవడం, కానీ నామినేషన్లోకి వీడి బలమే నామినేషన్లోకి వచ్చింటే ఆ ఫైర్ కనిపించేది, సో దానికోసమే చెప్పారని చెప్పి. నువ్వు డిఫెన్స్ చేసినప్పుడు నీ డిఫెన్స్ బాగుంటుంది, ఎక్కువ హైలైట్ అవుతుంది అలా అనమాట. నవీల్ అంటాడు అంటే బ్రష్ పట్టుకుని వెళ్ళి ఏం పెట్టాలి, నేను నామినేట్ చేయాలా, నేను అవినాష్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు లేట్ అయిందని చెప్పి చేయాలా, నా దగ్గర మంచి పాయింట్లు ఉంటే చేస్తాను లేదంటే ఎలా చేస్తాను అని చెప్పి. సో నా బలాన్ని బలహీనతగా మార్చుకుని నా దగ్గర బలంగా వాడతా లేదంటే వాడను అన్న విధంగా అనమాట. నెక్స్ట్ నా ప్రేరణ అంటే ఆపోజిషన్లో కూడా ఎవరైనా ఫైర్ లేకపోతే వీళ్ళు కూడా ఫైర్ ఉండదు అని చెప్పి మరి యష్మిప్రియ మ్యాటర్ కోసం చెప్పినట్టుంది. అక్కడ ఫైర్ ఉంటే నీ దగ్గర కూడా ఫైర్ ఉంటుంది అంటే నబీల్ ఏమో మణికంఠ అంటావా, ఓకే ఏదో అనిపించింది మణికంఠ ఫన్ లేదంటాడు ఏంటో అన్నట్టు, 9కి ఏమో ఫన్ లేదంటది అనగానే అవినాష్ ఏమో లేదు నీకు మోటివేషన్లో చెప్పాడు ఆయన, నిఖిల్ నామినేషన్కి నీ నామినేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది, ఆయన నామినేట్ చేశాడు నిన్ను మోటివేట్ చేశాడు అన్న విధంగా. నెక్స్ట్ అయితే 12వ వారం 11వ వారం అబ్బా ఎంత దూరం వచ్చామంటే ఏదో ఫస్ట్ నుంచో ఉన్నట్టు ఏంట్రా అన్నట్టు రోహిణి అంటది. ఏంటంటే అలా అంటారు, మన హేమీలతో ఆడాము నిలదొక్కుకుంటాం అంటే మామూలు విషయం కాదు, ఎంత దూరం రావటం అంటే అని చెప్తాడు. కరెక్టే హేమీలతో ఆడారు, బట్ పాయింట్ ఏంటంటే చాలాసార్లు నామినేషన్స్ పోయిన సీజన్లో పెట్టకుండా అటు ఇటు పెట్టడం వల్ల సేవ్ అవుతా వచ్చారు. వైల్డ్ కార్డ్స్ అందరూ మరి ఎలా వెళ్ళిపోయారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, వీళ్ళకి రావాల్సిన థాట్ కూడా అదే, వైల్డ్ కార్డ్స్ ఎందుకు వెళ్ళిపోయారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, మనం ఇంత గ్రూప్ గేమ్ ఆడుతున్నాం ఇంత దరిద్రంగా ఆడుతున్నాం, ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేయకపోతే మనం ఎందుకు ఉంటున్నాం అని. నెక్స్ట్ యష్మి అంటుంది నబీల్ ఎక్కువ ఆలోచించుకో, కామ్గా ఉండు, పడుకో అని చెప్పి వెళ్ళిపోద్ది అనమాట. దాని తర్వాత రోహిణి ప్రేరణ ఇద్దరు బెడ్రూమ్లో ఉంటారు. రోహిణి చెప్పింది తేజ అక్కడి నుంచి ప్రేరణను అడుగు అని చెప్పి నాకు చెప్పాడు, ఆ పాటికే నేను అడిగేశా సపోర్ట్ చేయమని, చూసారా. సో వాళ్ళందరూ ఆ యాక్షన్ రూమ్లో కూర్చున్నా తేజ సైజ్ చేశాడంట, అడిగే ప్రేరణ అడుగు అని చెప్పి, ఎందుకంటే ఆయన ఓట్లు లెక్కేసుకుని ఉంటాడు, మనకు రావాలంటే ప్రేరణ సపోర్ట్ చేస్తే వస్తుంది, ప్రేరణ ఎందుకు సపోర్ట్ చేసింది సూట్ కేసు ఇచ్చారు కాబట్టి నేను అడిగేస్తా సపోర్ట్ చేయమని. అప్పటి వరకు నబీల్ ఉంది అని చెప్పి నాకు తెలియదు, అడగకపోయింటే నువ్వు డైరెక్ట్గా నబీల్ చేసేదానివేమో, నేను కూడా అక్కడ ఎవిక్షన్ షీల్డ్ చేసేదానివేమో అంది. దాని తర్వాత నాకు మాత్రం ఎవిక్షన్ షీల్డ్ దేనికంటే నేను నామినేషన్స్లో లేను ఇప్పుడు వరకు, అలా అని చెప్పి నేను తప్పించుకోలేదు ఎక్కడ కూడా, లేకపోతే నన్ను ఎవరిని చేయొద్దని చెప్పి నేనేమీ చెప్పలేదు, బట్ నో వన్ నామినేటెడ్ మీ, నన్ను ఎవరు చేయలే. సో నేను ఎక్కడైనా పోనీ అలా అని చెప్పి నేను ఎక్కడైనా మాట్లాడకుండా సేఫ్గా ఉన్నానా, ఏం లేదు కదా, ఎక్కడైనా పాయింట్ దొరకకుండా ఉన్నానా, అన్ని చోట్ల ఉన్నాను. నాకు హరితేజ్తో గొడవైంది, 9 పాయింట్తో గొడవైంది, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. సడన్గా నీ నామినేషన్లోకి వస్తే ఎఫెక్ట్ అయ్యిద్దేమో అని చెప్పి ఒక అవసరం కోసం అని చెప్పి నిఖిల్కి నబీల్కి అవసరం లేదు, వాళ్ళు బాగానే ఆడుతున్నారు, వాళ్ళు డూయింగ్ గ్రేట్, అవసరం లేదని చెప్పి వాళ్ళు ఎవరికైనా వాడాలి తప్ప వాళ్ళకి ఆ ఛాన్స్ రాదు, అందుకోసమే అడిగారని చెప్పింది. కరెక్ట్ పాయింట్లు కరెక్ట్గా మాట్లాడింది రోహిణి బాగానే గేమ్ ఆడుతుంది, ఆవిడ చీఫ్ అవ్వలేదు సేవ్ చేసుకోవడానికి, ఆవిడని ఒక్కసారి అవినాష్ సేవ్ చేశాడు, మిగతా చోట్ల ఆవిడ ఎవరు నామినేట్ చేయలేదు, ఆవిడ గేమ్ ఆడుతుంది, పరిగెడుతుంది, అన్నీ పట్టుకుంటుంది, బ్రష్ గిష్, అసలు ఆవిడే కాపాడుకుంది లాస్ట్ ఆ నామినేషన్లో. యాక్చువల్గా అయితే అవినాష్ వర్సెస్ రోహిణి ఉండేదేమో లాస్ట్లో, అటు ఇటుగా అయితే చెప్పే పరిస్థితి లేదు, అంటే తిని కానీ తన విష్ణుప్రియ కానీ ఒక లక్ష్మి కానీ పట్టుకొని ఉంటే బాగా ఆడుతుంది, ఆవిడ పాయింట్లు ఆవిడ పెడుతుంది, గట్టిగానే పెడుతుంది, గొడవలైనవి ఆవిడ అదృష్టం ఏంటంటే గొడవలైన వెళ్ళిపోవటం, ఎలిమినేట్ అయిపోవటం.
నెక్స్ట్ టేస్టేజ్ అవినాష్ లాస్ట్ డిస్కషన్ అనమాట. అవినాష్ వరస్ట్ ఫెలో అనింది, ప్రేరణ కోసం డిస్కస్ చేసుకున్నారు. టేస్టేజ్ ఎలా అంటావు అని చెప్పి నువ్వు అడిగావు కదా, అప్పుడు వచ్చి సారీ చెప్పింది. అదేనే టేస్టేజ్ అది సరదాగా అంటది మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. గౌతమ్ లాస్ట్ వీక్ నన్ను నామినేషన్ చేసిన పాయింట్ ఎంత సిల్లీ అంటే, నాకు చెప్తున్నారు రియల్ ఉండొద్దు, నాకంటే రియల్ ఉండడు, రియల్ అంటే ఏంటి అందరిని తిట్టుకొని ఉండటమా అని చెప్పి నేను రియల్ ఉండొద్దు అంటున్నాడు అంటే, రియల్ ఉండడం ఏంటి అందరిని తిట్టుకొని ఉండటమా చెప్పడం మానేశాను. అందుకోసమే జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు తప్ప అసలు అర్థం చేసుకోవటం లేదు. ఫస్ట్ ఇద్దరు నామినేషన్ చేసినప్పుడు అయ్యే పాయింట్లు గట్టిగా జస్టిఫై చేసుకున్నారు, ఇక 3, 4 వచ్చాక వాళ్ళకి అప్పటికి అర్థమై ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటారు. అవినాష్ ఏమో ఏంటో నాకేం అర్థం కావట్లేదు, టేస్టేజ్ వరుసగా వైల్డ్ కార్డ్స్ పోవడం ఏంటన్నా ఇక్కడ కట్ చేసి చూపించాడు బిగ్ బాస్. నాకు అర్థం కాల, అంటే వీళ్ళు ఎందుకు అలాంటి నామినేషన్లు పెట్టుంటారు, వీళ్ళు వచ్చి చేయటం ఏంటి, మొత్తం వీళ్ళని పిలవటం ఏంటి, మన వాళ్ళు ఎవరిని పిలవలేదు వైల్డ్ కార్డ్స్ని, వీళ్ళనే పిలిచారని చెప్పి ఏదో మాట్లాడుకుని ఉంటారు. వీళ్ళకి కొట్టేసింది అనమాట. వరుసగా వైల్డ్ కార్డ్సే పోవటం ఏంటన్నా అని చేస్తే అంటే అవినాష్ ఏమో అరే ఫిజికల్ ఆడి దెబ్బలు తగిలించుకొని ఏంటంటే నాకు కూడా కాళ్ళు నొప్పులు వస్తున్నాయిలే అన్న అని చెప్పి పడుకుంటారు అనమాట. గౌతమ్ అంటే లాస్ట్లో కానీ ఈరోజు ప్రతి ఒక్క నామినేషన్లో నా పేరు వచ్చింది కదా అని చెప్పి నవ్వుతా ఉంటాడు. వస్తుంది, సారీ ఎందుకు రాదు, ఎందుకంటే మీకు బయట కొద్దిగా పాజిటివిటీ ఉంది, ఆ పాజిటివిటీని వాళ్ళందరూ క్యాష్ అవుట్ చేసుకున్నారు, ఆ పాజిటివిటీ పెట్టి నామినేట్ చేస్తారు. ఇందులో నాకు 2 పాయింట్లు కనిపించినాయి యాక్చువల్గా ఈ నామినేషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత. అదేంటి అంటే, ఒకటి మేము అలాగే వెళ్ళిపోయాం ఓజీ వల్ల, మీరు కూడా వచ్చేయండి మాతో పాటు, మీరు కూడా డోంట్ డిజర్వ్ అన్నట్టు ఒకటి. రెండోది ఇండైరెక్ట్గా వాళ్ళకి సింపతి క్రియేట్ చేసి వాళ్ళని ముందుకు పుష్ చేద్దాం అని, ఒకళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళిపోతారు అది వేరే విషయం, కానీ మిగతా వాళ్ళైనా పుష్ చేద్దాం తీసుకెళ్దాం అని చెప్పి వాళ్ళు గుద్దారేమో, నిఖిల్ విన్నర్ చేయడానికి కొన్ని నామినేషన్లు పడ్డాయేమో అన్న విధంగా అనిపించింది. ఆ పాయింట్ సోనియా చేయటం కానీ, ఆ సీసా పగలగొట్టిన విధానం కానీ, స్లో మోషన్లో ఆ సీసా ఇరిగిపోయింది అన్నారు కానీ తగిలింది కొంచెం, ఆ ఫేస్లో కూడా తెలుస్తుంది టప్ టప్ అని కొట్టి చేయటం. సో ఏదైనా సరే అదనమాట జరిగింది నామినేషన్స్ తర్వాత. సో 2 యాంగిల్స్ అయితే కనిపిస్తున్నాయి, ఏం జరిగిద్ది ఏంటన్నది కాలమే నిర్ణయించిద్ది. రేపన్న రోజు వెళ్ళిన రోజు మనకు తెలుస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో కొన్ని పోల్స్ జరుగుతున్నాయి కదా, అవి కొంచెం బాగానే గట్టిగానే బర్డ్స్తో ఎఫెక్ట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. రేపు మనం మాట్లాడదాం, నామినేషన్ అయిపోయిన తర్వాత రేపు ఓటింగ్ వచ్చిన తర్వాత ఓటింగ్ వస్తే మాట్లాడదాం. మళ్ళీ నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. సారీ మార్నింగ్ నుంచి వీడియో చేయలేకపోయింది. ఇప్పుడు మీకు లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.